మిత్రులారా నమస్తే. ఈరోజు తెలంగాణ తొలిదశ ఉద్యమంలో గాన కోకిల అనగానే మీకు అందరికి తెలిసినటువంటి వ్యక్తి బెల్లి లలిత. ఆమె ప్రాణ బలిదానం అనేది ఏ విధంగా జరిగింది అనేది ఒకసారి మనం పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఇవాళ మన దగ్గర బెల్లి లలితక్క సోదరుడైనటువంటి బెల్లి కృష్ణన్న తనయుడు మన దగ్గర ఉన్నాడు. అన్నతోటి పూర్తి వివరాలు మనం అడిగి తెలుసుకుందాం. కేవలం మీ దగ్గరకు వచ్చే పొలిటికల్ లీడర్ వాళ్ళ దగ్గర చూసుకొని అన్న అంటూ వస్తాడు. ఒకసారి అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్కారం నరేష్ అన్న. ఎట్లా ఉన్నది? బాగున్నారా? తెలంగాణ ప్రయోజన వల్ల బాగున్నాం అన్న. ముఖ్యంగా మీకు తెలంగాణ శనార్థులు. అన్న, ఇప్పుడు ఒక్కసారి మీరు ముందుగా పరిచయం అయ్యే క్రమంలో అంటే మీ కుటుంబ నేపథ్యం, ఎందుకంటే మీ గురించి కొత్తగా తెలియజేసిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే తెలంగాణ కావచ్చు, మొత్తం ఆంధ్ర కావచ్చు, ఇప్పుడు డివైడ్ అయింది. డివైడ్ కాకముందుకే తొలిదశ ఉద్యమంలోనే ఒక పాట రూపంలో కొంతమంది గుండెల్లో రైళ్లు పరిగెత్తించినటువంటి చరిత్ర బెల్లి లలితకు ఉన్నది. ఆ కుటుంబం మీది. ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యంలోకి వెళ్తే ఒక్కసారి మీ వివరాలు ఒకసారి ప్రజలకు తెలియజేసుకుందాం. ఒకసారి చెప్పండి అన్న. తెలంగాణ ఉద్యమ కుటుంబంగా అందరికీ సుపరిచితమే. తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ శనార్థులు. మాది వాస్తవంగా ఒక పేద కుటుంబం, ఒగ్గు కళాకారుల కుటుంబం. మా తాత మల్లన్న పండుగలు, ఎల్లమ్మ పండుగ చేసేటటువంటి ఒగ్గు కళాకారుడు. మా కుటుంబము ఉమ్మడి కుటుంబము, చాలా పెద్ద కుటుంబం ఉంటుంది. మా తాతకు మా నాన్నతో పాటు మా నాన్న ఒకడే కొడుకు, మా అక్కలు దాదాపు ఆరుగురు మేనత్తలు, మా నాన్నతోడు 6 చెల్లెలు ఉన్నారు. మాకు 6 మేనత్తలు అన్నట్టు. చాలా పేద కుటుంబము. అందరూ కూడా పని చేసుకొని బతకాల్సిన పరిస్థితి. మా నాన్న పెళ్లి తర్వాత, నేను పుట్టక ముందుకే మా తాతగారు శ్రీ బెల్లి చిన్నరయ్య గారు మరణించడం జరిగింది. ఆ తర్వాత పూర్తి బాధ్యతను మా నాన్నమ్మ, మా తాత చనిపోయిన తర్వాత నానమ్మ, మా నాన్న ఇద్దరు కుటుంబ బాధ్యతను తీసుకొని ఆడపిల్లలతో పాటు, బెల్లి లలితక్కతో పాటు అంటే సోదరులు కావచ్చు, చెల్లెలు కావచ్చు, వాళ్ళ పేర్లు కూడా ఒకసారి చెప్పండి. బెల్లి లలితక్క మా నాన్న తోడబుట్టిన ఆమె 3వ ఆమె. మా నాన్నతో పాటు అక్క ఒక ఆడపిల్లని కాకుండా మా నాన్నకు సోదరుడుగా కుటుంబ బాధ్యతలను మోస్తూ కష్టపడేది. 3వ అక్క ఈమె. 3వ అక్కలని నాన్నతో పాటు పెద్ద ఆమె, నాన్న తర్వాత పుట్టిన ఆమె బంగమ్మ, ఆ తర్వాత బాలకృష్ణమ్మ. కొద్ది ఆరోగ్య బాలేక మొన్ననే చనిపోయింది. ఆమె కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళ భర్త శ్రీరామ్ రాములు యాదవ్ మా నాన్నతో పాటు గొల్లకుర్మ డోల్దెబ్బ ఉద్యమంలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగా నాన్న ఉంటే, మా మామయ్య శ్రీరామ్ రాములు యాదవ్ అతను రాష్ట్ర కోకర్నర్గా ఉన్నాడు. అతను కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూనే యాదవ్ చైతన్యం కోసం గొల్లకుర్మ డోల్దెబ్బ ఆర్గనైజేషన్ లో చాలా కష్టపడి వర్క్ చేసిండు. 3వ అక్క బెల్లి లలితక్క, 4వ అక్క కవితక్క, తర్వాత సరితక్క. ఇంకొక ఆమె ఆ రోజులలో మా చుట్టాలకే చదువుకోవడానికి ఇవ్వడం జరిగింది. మంగమ్మ చిన్న ఆమె, ఆ పేరు కూడా మంగని. 6 మేనత్తలు నాకు. చిన్ననాటి నుండి కూడా ఉమ్మడి కుటుంబంగా ఎప్పుడు పండుగ వాతావరణం ఉండే, పేద కుటుంబం అయినా సరే పండుగ వాతావరణంలో ఉండేటువంటి కుటుంబం మాది. ఒక అందరికీ ఆదర్శంగా ఉండేటువంటి కుటుంబం ఉంటుంది. ఎవరి జోలికి మేము బయట వాళ్ళం కాదు, మా పని మేము చేసుకున్నట్టు. నాకు తెలివి వచ్చిన తర్వాత, నా ఊ తెలిసిన తర్వాత నిత్యం ఎప్పుడు ప్రజల్లో ఉంటూ మా నాన్న ఉంటున్న క్రమంలో నేనే అడిగేది అన్నట్టు, నాన్న ఏం పని చేస్తూ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఒక తహసీల్దార్ ఆఫీస్ లో నేను ఒక నైట్ వాచ్మెన్ ఉంటే, మనటికి ఎప్పుడు మనం ఏదన్నా సమస్య ఉండి వాళ్ళు వీళ్ళు ప్రజలు వచ్చిపోతుంటారు, వాళ్ళ సమస్యలు వింటూ మన సాధారణ కాడికి సహాయం చేస్తుంటాం అనే విషయం చెప్తుంటారు. అంటే నా చిన్నతనం నుంచి కూడా మా నాన్నని చూస్తే ఒక పీపుల్ లీడర్,
ప్రజానాయకుడు, ప్రజలలో ఉండేటువంటి నాయకుడు లాగా ఉండేది. అక్క కూడా అట్లనే, లలితక్క కూడా అట్లే ఉంది. మిగతా వాళ్ళు అక్కడ ఉండి ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయినాయి, వాళ్ళ కుటుంబంతో వాళ్ళు ఉన్నారు. ఉద్యమం సమయంలో మాత్రం మా కుటుంబం అంతా కూడా ఒక పిడికిల్లాగా ఒకటి, మా అన్న మా చెల్లె ఉద్యమంలో ఉన్నారు, వాళ్ళకి మేము అండదండగా ఉండాలి, సపోర్ట్ గా ఉండాలని చెప్పేసి కూడా మిగతా వాళ్ళు కూడా సహకరించుతున్నారు. అట్లాగే కులాలకు అతీతంగా సబ్బండ కులాలు కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పోరాడుతున్న సమయంలో సబ్బండ కులాలు కూడా మా వెంట నడిచింది, వెన్నదన్నుగా ఉన్నారు. సామాన్య ప్రజలు బరిగీసి కొట్లాడుతున్న సమయంలో, తెలంగాణ కోసం బరిగీసి కొట్లాడుతున్న సమయంలో కూడా సామాన్య ప్రజలు అన్ని రకాలుగా అండదండగా ఉన్నారు. అంటే ఇప్పుడు బెల్లికృష్ణ అటెండర్ గా రెవెన్యూ ఆఫీసర్ అటెండర్ పనిచేసింది. అంటే ఆ సమయంలో బెల్లి లలితక్క అప్పుడు ఏం చేసింది? బెల్లి లలితక్క పత్తి కంపెనీలో వర్క్ చేసేది కార్మికురాలుగా. స్పిన్నింగ్ మిల్ లో కార్మికురాలుగా పనిచేస్తున్న క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి కార్మికుల సమస్యల మీద కూడా పోరాడింది. తర్వాత వ్యభిచార నిర్మూలన పోరాట సమితి అని చెప్పేసి ఒక సంఘం పెట్టి, వ్యభిచారం చేయడం కాదు, ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి, కొన్ని కుటుంబాలు నాశనం అవుతాయి అని చెప్పి వ్యభిచారాన్ని పూర్తిగా నిర్మూలించాలి అనే ఉద్దేశంతో ఆ రోజు నాన్న లలితక్క ఇద్దరు కలిసి కొంతమంది మిత్రుల సహకారంతో ఆ సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ వ్యభిచారాన్ని పూర్తిగా భువనగిరిలో కావచ్చు, యాదగిరిగుట్టలో కావచ్చు పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో పెద్ద స్థాయిలో ఉద్యమం చేయడం జరిగింది. అట్లాగే గుట్కా పైన, మద్యపానం పైన కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. వీటి వల్ల మన కుటుంబాలు చాలా వరకు ఆగమైపోతున్నాయి అనే ఉద్దేశం ఒకటైతే, రెండోది తాగడానికి నీళ్ళు లేవు, కానీ ఇవన్నీ మాత్రం మందు మాత్రం ఏర్లై పారుతుంది, మద్యపానం అనే ఈ సారా కానీ ఏర్లై పారుతుంది. ఈ పారుతున్నటువంటి ఈ మద్యాన్ని సారాన్ని అరికట్టుతూ తాగడానికి నీరు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉండాలి. అప్పుడున్న పరిస్థితిలో ఫ్లోరైడ్ చాలా భయంకరంగా ఉన్నది నల్గొండలో, అట్లాంటి ఇబ్బంది కూడా ఉండే. సమస్యల్లో నుంచే వీళ్ళు పుట్టుకొచ్చింది, సమస్య నుంచే వీళ్ళు నాయకులుగా పుట్టుకొచ్చు. అంటే నేనేమన్నా ముందు బెల్లి కృష్ణన్న ఉద్యమంలో కడుగుపెట్టిందా లలిత కడుగుపెట్టింది? బెల్లి కృష్ణన్న ముందుగా ఉద్యమంలోకి వచ్చాడు. వస్తున్న క్రమంలోనే ప్రజా సమస్యలు వచ్చిండు. వచ్చిన తర్వాత అక్క నాన్నకంటే వయసులో చిన్న కాబట్టి పాట మాత్రం చాలా బాగా పాడేది. మా మాట నాన్నదైతే పాట అక్కది. అట్లా వాళ్ళిద్దరూ ఒక స్టేజ్ పైన మాట్లాడుతూ పాట పాడుతుంటే ఒక కనుల పండుగగా ఉంటుంది. ప్రజా సమస్యల పైన మాట్లాడుతూనే ప్రజా సమస్యల గురించి పాట పాడుతున్నప్పుడు రోమాలు నిక్కబరిస్తే అంటారు కదా, అట్లా ఉండే. కొన్ని సమస్యల మీద మనం మాట్లాడుతున్నప్పుడు, పాట పాడుతున్నప్పుడు అక్కడికప్పుడు కొంతమంది కన్నీళ్లు పెట్టుకోవడము, గుట్కా మీద పాట పాడుతున్నప్పుడు గుట్కా ఉంచేసి అక్క నేను జీవితంలో గుట్కా తినను అక్క అని చెప్పి మాట వేయడము, అట్లా ఉంటుంది. అంటే అంత చైతన్యం వచ్చినట్టు పాట పాడడం, మాట్లాడడం జరుగుతుండే. అయితే ఫస్ట్ నాన్ననే ఉద్యమంలోకి రావడం జరిగింది. ప్రజా ఉద్యమంలో ఉంటున్న క్రమంలోనే అక్కను కూడా, చెల్లె పాట నీ గొంతు చాలా బాగుంది చెల్లె, నువ్వు పాట పాడుతున్నావు, ఈ పాట సమస్య పైన, సమస్య పరిష్కారం కోసం మనం పాడదాం. మనం కూడా ఒక పేద కుటుంబంగా వచ్చినాం, మనలాంటి పేద కుటుంబాల్లో ఉన్నటువంటి ఎంతో మంది రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, అట్లాంటి వాళ్ళకు ఎంతో వెన్ను విధంగా ఉందాము అనే ఉద్దేశంతో అక్కను కూడా ఆహ్వానించడం జరిగింది. ఒక ఆడపిల్లని కాదు, నేను ఒక ఆదిశక్తిగా నేను మారతా అని ఆమె కళ్ళంతో నిరూపించింది. అంటే అప్పుడున్న సమస్యలు, అంటే వ్యభిచార సంబంధించినటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని అప్పుడు గుట్కాలు కావచ్చు, అంటే కార్మికుల సమస్యలు కావచ్చు, అంటే ముందు బెల్లి కృష్ణన్న ఈ సమస్యల మీద ముందుకు వచ్చి అది చూస్తూ అక్క కూడా ఇంతకుముందు కంపెనీలో పనిచేసిన అక్కడ కార్మికుల సిఐటియు ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్న క్రమంలోనే అక్కను కూడా ఆహ్వానించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మాట్లాడే మాట, సమస్యల మీద స్పందించే తీరును బట్టి ప్రజల్లో నుంచి వెళ్ళి సమస్యలను పరిష్కరించే దిశగా ఒక నాయకుడు పుట్టిండు అనేటువంటి సంతోషం వెలిపించారు. అందరూ కూడా స్వీకరించారు. వీళ్ళు మా బెల్లి కృష్ణ అంటే మా ఇంటి కొడుకు అన్నట్టు, బెల్లి లలిత అంటే మా ఇంటి బిడ్డ అన్నట్టు ప్రతి ఇల్లు కూడా అట్లా స్వీకరించింది. దాన్ని కొంతమంది పాలకులు జీర్ణించుకోలేకపోయింది. అంటే నేను ఏమంటున్నాను, ఇప్పుడు తెలంగాణ మూమెంట్ అనేది అంతకుముందు కూడా ఉన్నది, చాలా మంది దాన్ని ఏ విధంగా తీసుకుపోతున్నారు. వీళ్ళు క్రియాశీలకంగా, అంటే తెలంగాణ మూమెంట్ లో బెల్లి లలిత కావచ్చు, కృష్ణన్న కావచ్చు, వీళ్ళు అసలు ఎందుకు వీళ్ళు భుజాల మీద వేసుకోవాల్సిన అవసరం ఎప్పుడు అనిపించింది? తెలంగాణ ఉద్యమం భువనగిరిలో క్రియాశీలకంగా పాత్ర పోషించింది.
కానీ తెలంగాణ రాష్ట్రం ఎందుకు అనేది వీళ్ళు పూర్తిగా తెలుసుకోవడానికి కొన్ని సమస్యలు ఏంటంటే, నీళ్లు నిధులు నియామకాల విషయాలమైన హైదరాబాద్లో సమావేశాలు పెట్టినప్పుడు కానీ వీళ్ళు హాజరు కావడం, ఆ తర్వాత మన ప్రాంతంలో సాహితీ మిత్ర మండలి అని చెప్పేసి ఆ ఒక చిన్న ఆర్గనైజేషన్, ఆ ఆర్గనైజేషన్లో భాగంగా కొంతమంది మిత్రులు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం అవసరం ఎందుకు, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఎందుకు ఉండాలి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎందుకు అనేటువంటి అంశాలపైన కొన్ని చర్చలు జరుపుతున్న క్రమంలో అప్పుడున్న సమయంలోనే మనకు మన గాదే ఇన్నయ్య గారు కావచ్చు, సామ మల్లారెడ్డి గారు కావచ్చు, వాషం యాదగిరి అంకుల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా భువనగిరికి రావడం, ముఖ్యంగా ప్రజా యుద్ధ నౌక గద్దరన్న నా కుటుంబంతో చాలా సాన్నిధ్యంగా ఉంటూ తెలంగాణ రాష్ట్ర అవకాశత కోసం ఆయన మాట్లాడడం, నాన్న తెలంగాణ ఉద్యమంలో మనం ముందుండి అందరితో పాటు మనం కూడా ముందుండి కొట్లాడాలి, తెలంగాణ రాష్ట్రం కోసం మనం ఎంత దూరమైనా సరే ఉద్యమం కోసం ఆ బాటలో నడవాలి నిర్ణయం తీసుకున్న తర్వాత నాన్నతో పాటు అక్కడ క్రియాశీలకంగా వర్క్ చేసింది. అయితే ఎప్పుడైతే మన ఉద్యమంలో మాట పాట ఊపందుకున్నదో, ఆ పాటకు ఆ మాటకు ఆ ఉద్యమానికి ఊపిరిని అందించిందో అప్పుడు వీళ్ళు కీలకంగా మారిపోయింది. ఒక 2 రోజులు ఉద్యమంలో ఉండి 2 రోజులు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం కాదు కదా, పూర్తిగా కుటుంబమే తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. మేము కూడా స్కూల్ డుమ్మా కొట్టి ఆ రోజు 96-97 సమయంలో భువనగిరిలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు మీటింగ్ పెట్టినప్పుడు మేము కూడా పిల్లల సైతం మా కాలనీ పిల్లలు అందరినీ తీసుకుపోయి స్కూల్ డుమ్మా కొట్టించి మీటింగ్ వెళ్ళడం జరిగింది. అట్లా మా కుటుంబం అంతా కూడా ఒక వైపు వెళ్ళామంటే అప్పుడు సది కట్టుకొని పోయేది. అక్కడికి మామిడికాయ పచ్చన్నం, చింతకాయ పచ్చన్నం ఉంటే అక్కడికి ప్రత్యేక వంటకాలు ఇవన్నీ ఏం లేవు. అక్కడ ఏదుంటుంది ఎవరి సది వాళ్ళు కట్టుకొని రావడము, తెలంగాణ ఉద్యమం కోసం మీటింగ్ పెట్టినప్పుడు ఆ సభలని విజయవంతం చేయడం అట్లా ఉంటుంది. తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ ఎప్పుడైతే ఏర్పడ్డాయో ఆ ఏర్పడినటువంటి సందర్భంలో కూడా నాన్న మాట తర్వాత లలితక్క పాట చాలా కీలకంగా జనసభలో వినిపించినాయి. అట్లాగే తెలంగాణ మహాసభ కామ్రేడ్ మారోజు వీరన్న గారు ఏర్పాటు చేసిన సందర్భంలో లలితక్క పాట అక్కడ ఒక సంచలనంగా మారింది. ఇక్కడ ఏ ప్లేస్ అది? సూర్యాపేట. నేను అప్పుడు చాలా చిన్నోడిని, 97 ఆ టైంలో. అందుకోర గుప్తలు అందుకు అని మారోజు వీరన్న మాట్లాడుతూనే పాట పాడడం ఒక సంచలనం, పెను సంచలనం. అది ఇంత మీడియా కానీ, ఇంత సోషల్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఏది లేదు. ఈ రోజు జరిగిందంటే రేపు పేపర్లో చూడాల్సిందే ఏ విషయమైనా. అట్లాంటి సందర్భంలో మాట్లాడిన సంచలనమే, అప్పుడు పాట పాడిన సంచలనమే. ఇప్పుడు అవసరం లేనటువంటి విషయాల మీద ఎన్నో విషయాల మీద సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ వస్తున్నది. కానీ ఆ రోజు ఏది మాట్లాడినా చాలా ముఖ్యమైన విషయాలు మాత్రమే పేపర్లో రావడం జరిగేది. అయితే ఉద్యమ నేపథ్యాన్ని నిజాయితీగా ఉన్నప్పుడు, ఉద్యమ నేపథ్యం కానీ ఉద్యమంగా నిజాయితీగా ఉన్నప్పుడు ప్రజల్లోకి తొందరగా వెళ్తుంది అంటారు. నిదర్శనమే బెల్లెలతక్క పాట, బెల్లి కృష్ణన్న మాట. బెల్లెలతక్క అసలు చదువుకున్న ప్లేస్ ఎక్కడన్నా? బెల్లెలతక్క చదువుకున్న బెల్లెలతక్క చదువుకున్నది 7వ తరగతి భువనగిరిలోనే ఒక బాలికల పాఠశాలలో చదువుకున్నాడు. నాన్న చదువుకుంది 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆయన బీచ్ మహిళా స్కూల్లో చదువుకున్నాడు. చదువుకోవడం అంటే ఇటుక కూడా తగ్గినట్టు కాదు, అది చదువుకున్నది. చదువు ఒక సంవత్సరం పని చేస్తే మళ్ళీ ఇంకో సంవత్సరం చదువుకోవడం అట్లాంటి పరిస్థితుల్లో ఉంది. పని చేస్తే తప్పితే వెళ్ళని పరిస్థితి, ఇంట్లో ఆర్థిక పరిస్థితి. కాబట్టి పని చేసుకుంటూ వాళ్ళు చదువుకోవాల్సిందే. ఇటుక కూడా కట్టినట్టు మనం కంటిన్యూగా చదివినట్టు కాదు. 7వ తరగతి వరకు చదువుకొని పని చేసి కుటుంబానికి, నాన్నకు, ఇంట్లో అందరికి మద్దతుగా ఉండాలి. కాబట్టి అక్క పని చేయడం కోసం స్టార్ట్ అయింది. చిన్న వయసులోనే పెళ్లి కావడం అక్కకు. ఇంతమంది ఆడపిల్లలు ఉండరు కాబట్టి పెళ్లి చేస్తే ఒక బాధ్యత తీరుతుంది అని చెప్పేసి మేనోళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడం. ఆ తర్వాత మోదుగుంట, ఆత్మకూరు మండలం మోదుగుంట, అక్కకి 2 పిల్లలు. వాళ్ళు ఇప్పుడు పెద్దోలేరు, వాళ్ళ కూడా పెళ్లిళ్ళు అయిపోయినాయి. 2 బాబులు, ఒక పాప ఒక బాబు. 2 పెళ్లిళ్ళు కూడా అయిపోయినాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు, ఆ రోజు ఉన్న పరిస్థితులు వేరు. మా కుటుంబంలో ప్రతి ఒక్కరు, చిన్న పిల్లగాడు కూడా, అందరూ కూడా ఆ తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినటువంటి ఆ సమయం నుంచి వెళ్ళి, ఆ రణంలో నుంచి వెళ్ళి బయటపడడానికి 17 సంవత్సరాల అజ్ఞాతం మేము అనుభవించాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మా బతుకులు ఇంకా చీకట్లనే ఉండే. 2016 మా నాన్నగారు
ఎప్పుడైతే అజ్ఞాత జీవితం నుండి వ్యక్తిగత అజ్ఞాత జీవితం నుండి బయటకు వచ్చిండో అప్పుడే మేము సమాజంలో పలానా కుటుంబం అంటే పరిస్థితి ఉంది. అక్క బెల్లెలతక్క కూడా అడవుల దారి పట్టిందా? బెల్లెలతక్క అడవుల దారి పట్టింది, అడవులోకి పోయిన సందర్భం లేదండి. ప్రజల మధ్యలోనే ఉండి కొట్లాడింది, పల్లెల్లో ఉండి కొట్లాడింది. అయితే అప్పుడున్న పరిస్థితి ఎట్లుండిందంటే ఇక అడవిలోకి పోయి కొట్లాడిన వాళ్ళనేమో ఎన్కౌంటర్ పేరుతోటి చంపడం చేసింది. మరి సమాజంలో ఉన్న వాళ్ళని ఎట్లా చంపాలి ఆలోచనలో రాజ్యంలో కుట్ర చేసి అక్కని ఇలాంటి ముద్ర చేసి నక్సలైట్ తెలంగాణ ఉద్యమంలో నువ్వు పాటలు పాడొద్దు, నేను నక్సలైట్ అని పేరు చెప్పి నేను ఎన్కౌంటర్ చేస్తాం అని చెప్పి బెదిరించడం, చాలాసార్లు బెదిరించినట్లు. నాన్నని బెదిరించాడు, అట్లా అక్కని బెదిరించాడు. ఈ పాటలతోటి కూడా చాలా మందిని, అనేక మందిని కూడా అసలు మనం చూడొచ్చు. ఇవాళ ఒక ఎమ్మెల్యే మీటింగ్ పెట్టినా కూడా దాని పరిస్థితులు ఉన్నాయి. అప్పట్లోనే మనం అంటే జనరల్ గా లైవ్ లో చూడలేదు, కొన్ని వీడియోలు చూస్తున్నాం. ఆ వీడియోలు ఈ రోజు మన ముందుకు వచ్చి కనపడుతున్నాయి. అంటే పిట్టల శ్రీశైలం అంకుల్ అని చెప్పేసి అతను మూసీ టీవీ వ్యవస్థాపకులు, ఆయనని ఎంతో ఇబ్బందులు పెట్టిండ్రు. ప్రభుత్వం రాజ్యంలో కుట్రలో భాగంగానే చాలా ఇబ్బందులు పెట్టారు, చిత్రహింసలు పెట్టారు, కొట్టిండ్రు. అట్లాంటి సమయం అట్లాంటి అన్ని తట్టుకొని కూడా ఈ రోజు లలితక్క వీడియోస్ మనకు యూట్యూబ్ లో ఉంటున్నాయి. అంటే కారణం ఎవరంటే పిట్టల శ్రీశైలం అంకుల్. మా దగ్గర ఉన్నటువంటి రికార్డ్ అంతా కూడా, మా దగ్గర ఉన్న క్యాసెట్లు కానీ ఇవన్నీ కూడా పోలీసులు ధ్వంసం చేసి తీసుకెళ్ళారు. కానీ ఆయన కాపాడిండు. దాన్ని మళ్ళీ యూట్యూబ్ లో మూసీ టీవీ ద్వారా అప్లోడ్ చేసి మన యూట్యూబ్ లో ఈరోజు తాగబోతే నీళ్లు లేవు తుమ్మెదాలు, తడి గొంతులు ఆరిపోయే తుమ్మెదాలు అని చెప్పేసి పాట, గుట్కాల ఎమ్మ గుట్కాలు అనే పాట, తెలంగాణ రాష్ట్రం కోసం పాట, ఓ మహిళా లోకమా అనే పాట, ఇవన్నీ పాటలు అక్కడ నోటి నుండి వస్తున్నాయి. పాటలన్నీ కూడా ఆ రోజు యూట్యూబ్ లో కొంతమంది మిత్రుల సహకారంతో, ముఖ్యంగా పిట్టల శ్రీశైలం అంకుల్ ఆ వీడియోస్ అన్ని కూడా కాపాడడం జరిగింది. ఆ తర్వాత మాకు అందియడం, తర్వాత చేసిన మీరు చెప్పినటువంటి పాట తాగబోతే నీళ్లు లేవు తుమ్మెదాలు, తడిగొంతులు ఆరిపోయే తుమ్మెదాలు అనే పాట, ఆ పాటలో ఆ వీడియోలో మనం చూసినట్టయితే వేలాది మందిని కదిలించినటువంటి పాట. అక్కడ ఉన్నటువంటి సమస్య నిజంగా నీటి సమస్య ఉంది. అప్పుడు అసలు చెప్పుకుంటే నిజంగా చాలా దారుణం, సిగ్గు చేయడానికి కూడా అనుకోవాలి. ఎందుకంటే ఒక హోమ్ మినిస్టర్, అప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఇమ్యూనిటీ మాధవ్ రెడ్డి హోమ్ మినిస్టర్ అంటే రాష్ట్రంని ఏలే సెకండ్ పొజిషన్ హోమ్ మినిస్టర్ అంటే అక్కడ ఆయన ప్రాతినిధ్యం వహించే భువనగిరిలో నీళ్ళ సమస్య ఉంది అని చెప్పేసి ఒక మహిళగా ఆమె ఎదిరించి దాన్ని జనాలను ప్రభావితం చేసుకుంటూ అంతమందిని వదిలేయడం నిజంగా చాలా గ్రేట్ ఉన్నటువంటి విషయంలో. అంటే ఇప్పుడు అట్లా వచ్చినప్పుడు అదే రోజు నుంచి ఎఫెక్ట్ గా మారింది. అక్కడికి పాలకులు ప్రజల మధ్యలో ఒక నాయకుడిగా ఉన్నప్పుడు వాళ్ళకు ఒక కంటిలో నలుసులాగా భావించిండ్రు. కానీ సమస్యలని మన వైపు మన ముందు తీసుకొస్తున్నారు అని ఆలోచించలేదు వాళ్ళు. తెలంగాణ ఉద్యమాన్ని వీళ్ళు ఉవ్వెత్తున తీసుకొస్తున్నారు, తెలంగాణ ఉద్యమాన్ని ప్రజలకు తీసుకెళ్తున్నారు, వీళ్ళు ఎప్పటికున్న ప్రమాదమే అనుకున్నారు. కానీ మనకు మాధవ్ రెడ్డి కూడా తెలంగాణ వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర బిడ్డనే కదా. మరి మన రాష్ట్రం కోసం మనం కొట్లాడుతున్నారు వాళ్ళు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడుతున్నారని ఆలోచించలేదు. పాలకులుగా రాజ్యం కుట్రలో భాగంగా వాళ్ళు ఆలోచించి కంటగింపుగా మారుతుంది మాకు, ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టంగా ప్రశ్నిస్తున్నారు వీళ్ళు. ఇంత పేద కుటుంబంలో పుట్టి ఒక 4th క్లాస్ ఉద్యోగి వెలికృష్ణ, 4th క్లాస్ ఉద్యోగి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో, అట్లాగే ఒక కార్మికురాలు వీళ్ళు, నేను ఒక రాష్ట్ర హోంమంత్రిని, నన్ను ప్రశ్నించేటువంటి వ్యక్తులా వీళ్ళు, వీళ్ళ స్థాయి ఎంత వీళ్ళెంత ఒక అహంకార ధోరణితోటి వాళ్ళని చంపుదామనే ప్రయత్నం చేసిండు. ఆ తర్వాత లలితకని చంపించిండు. అంటే ఇట్లా పాటలు పాడుతున్న క్రమంలో మాధవ్ రెడ్డి గాని ఆయన మంచిరావు గాని ఎప్పుడైనా మాట్లాడి వార్నింగ్లు కానీ అట్లాంటి ఇచ్చినటువంటి సందర్భాలు ఉంటాయి? మాధవ్ రెడ్డి గారి అనుచరులు ఎవరు కూడా మమ్మల్ని అట్లా మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. డైరెక్ట్ పోలీసు, ఆయన హోమ్ మినిస్టర్ కాబట్టి పోలీసు వాళ్ళని ఎంటర్ చేసిండు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎంటర్ చేసిండు. అప్పుడు ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి కొంతమంది పోలీసు వ్యక్తులని, అధికారులని, ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, డిఎస్పీలు కావచ్చు, వాళ్ళనే ఇన్వాల్వ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. వ్యక్తులను ఎవరు పంపించలేదు. అందరి మనుషులుగానే ఉన్నారు కదా, వెలికృష్ణ అయినా వెలికి లలితక్క అయినా సరే సబ్బండ కులాలకు ఆత్మీయులుగానే ఉన్నారు కదా. వీళ్ళని వచ్చి బెదిరించేటువంటి అవకాశం ఎందుకు ఉంటుందా, ఆలోచన కూడా ఎందుకు ఉంటుంది?
అంటే కృష్ణన్న ఒక మాటగా, లలితకు ఒక పాటగా తెలంగాణ ప్రజలను, తెలంగాణ కోసం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సమస్యల కోసం కావచ్చు, వాళ్ళని ప్రజలను చైతన్యం చేసుకుంటూ, ప్రభావితం చేసుకుంటూ, వాళ్ళ పోరాటాన్ని ముందు తీసుకుంటూ, హోమ్ మినిస్టర్ ఆయన కాబట్టి పోలీసు వాళ్ళతోటి బెదిరింపులు ఇట్లాంటివి జరిగాయని చెప్పాను. అప్పుడు ఏ విధంగా రియాక్ట్ అయ్యింది లలితక్క కావచ్చు, కృష్ణన్న కావచ్చు, ఎట్లా ఎదుర్కొన్నారు ఆ సమస్య? అంటే సమస్యలని ఎందుకంటే మనం కామన్ గా ఒక మామూలు ఇప్పుడు కొన్ని పరిస్థితులను చూస్తే ఒక సర్పంచ్ డిప్యూటీస్ ఎదుర్కోలేని పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే అధికారాన్ని శాసించే సెకండ్ పర్సన్ హోమ్ మినిస్టర్, అంటే పోలీసు ల్యాండ్ ఆర్డర్ మొత్తం ఆయన చేతుల్లో ఉంటుంది. అట్లాంటి వాళ్ళు మన మీద దాడులు చేస్తున్న క్రమంలో మన వాళ్ళ పాత్ర ఏంటి, పరిస్థితి ఏంటంటే? మేము ముఖ్యంగా ప్రజా ఉద్యమంలో ఉన్నాం, వ్యాపారంలో లేము, దోచుకునే విధానంలో లేము, ప్రజా సమస్యల కోసం మాట్లాడుతున్నాం, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కోసం మాట్లాడుతున్నాం తప్పితే ఆయనకు మాకు ఎక్కడ కూడా పంచలేదు, కొట్లాడలేదు. అది ఆయన కలుగ చేసుకుందని, ఆయన ఆ రోజు ఉన్నటువంటి టైంలో కలుగ చేసుకుంది. ఒకరు భువనగిరే కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లానే కాదు, ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాల్లో కూడా తెలంగాణలో ఏ జిల్లాకు పోయినా, ఏ పల్లెకు పోయినా సరే ఆ రోజు బెల్లి కృష్ణన్న, బెల్లి లలిత కంటే గుర్తుపట్టే పరిస్థితి. సబ్బండ కులాలు కూడా, అన్ని కుల సంఘాలు కూడా బెల్లి కృష్ణన్నని, బెల్లి లలితని ఓన్ చేసుకునే పరిస్థితి. వాళ్ళు బెదిరించడము, దాడులు చేయడము, దాడులు చేసే పరిస్థితి డైరెక్ట్ చంపేసేది కదా. చంపడం కూడా అట్లా మామూలుగా ఏం చంపలేదు, అట్టే కిరాతకంగా చంపేది. ఒక రకంగా చెప్పుకోవాలంటే బెల్లి లలిత చావు స్పార్టకాస్ చావుతో పోల్చుకోవచ్చు. స్పార్టకాస్ కూడా ముక్కలు ముక్కలు చేసి ఒక చిన్న సీకుకు కూర్చి ఇట్లా పెడుతుంటాం, చరిత్రలో భాగంగా విన్నాము. అట్లా ఆ రకంగా బెల్లి లలితని ముక్కలు ముక్కలు చేసి తెలంగాణ వాదం కానీ, తర్వాత ప్రజా సమస్యల కోసం కానీ ఇంకోటి మాట్లాడాలంటే భయపడే స్థితికి తీసుకొచ్చాను. సామాన్య వ్యక్తురాలిగా, సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి బెల్లి లలితక్క సడన్ గా, అంటే ఈమె చేసిన పోరాటం ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజా సమస్యలలో ఉండడం వల్ల ఢిల్లీ నుంచి కూడా కొంతమంది పార్టీ పెద్దలు కావచ్చు, అంటే నేను భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా నిలబెడతాం, ప్రజల మీద కొట్లాడుతున్నాం, ప్రజా సమస్యల మీద కొట్లాడుతున్నాం అని చెప్పేసి కూడా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సందర్భాలు కూడా మనకు వినిపిస్తా ఉంది. అవి ఎంతవరకు నిజం? సమాజ్వాదీ పార్టీ వాళ్ళు అప్పుడు అఖిలేష్ యాదవ్ గారు తండ్రి గారు ఉన్నారు, ములాయం సింగ్ యాదవ్ గారు. ములాయం సింగ్ యాదవ్ గారు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు గిరి యాదవ్ గారు, ఆయన కూడా చనిపోయారు, ఇప్పుడు లేరు. ఆ గిరి యాదవ్ గారితో ఒక మాటగా అక్కడ ఉన్నటువంటి అధికార ప్రతినిధిని పంపించి హైదరాబాద్ లో అప్పటికి గొల్లపూర్మ డోల్ దెబ్బ ఉద్యమం నడుస్తుంది. హైదరాబాద్ లో ఒక మునుర్కా భవన్ లో మీటింగ్ జరుగుతుంది మే 23న. ఆ మే 23 1999. ఆ రోజు వాళ్ళు వేదిక మీదకి మాట్లాడడానికి వచ్చినప్పుడు, మీరు ఒప్పుకుంటే, మీరు ఓకే అంటే బెల్లి కృష్ణ గారికి కావచ్చు, బెల్లి లలితకు కావచ్చు, వీళ్ళకి నేను భువనగిరి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి మేము గెలిపించుకుంటాము అనేటువంటి వాయిస్ వాళ్ళు చెప్పడం జరిగింది. అది వాస్తవమే, ఇస్తానన్నారు. మనం ఎప్పుడు కూడా రాజకీయాల్లో, పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉంటాము, పోటీ చేస్తామని ఎక్కడ కూడా లలితకు కూడా చెప్పలేదు, నాన్న కూడా చెప్పలేదు. ప్రజల్లో భాగంగా మేము కలిసి ఉంటాం, ప్రత్యేక తెలంగాణనే మా ధ్యేయం అనే ఆ ఉద్యమంలో ఉన్నారు తప్పితే ఎన్నికల కోసం పోవాలనేటువంటి ఆలోచన ఏం లేకుండా వాళ్ళు చెప్పడం వాస్తవమే, టికెట్ ఇస్తామని చెప్పడం వాస్తవమే. ఆ రోజు వేరే పార్టీ కాదు, ఇండిపెండెంట్ గా ఉన్నా సరే అత్యధిక మెజారిటీతో గెలిచేటువంటి అవకాశం ఉంది. లలితకు చనిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్, అంటే అప్పటికి తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలోనే హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి మాధురెడ్డి గారు 99 ఎన్నికలప్పుడు చాలా తక్కువ, అంటే ఆల్మోస్ట్ గా ఓడిపోయింది అనుకోవచ్చు ఒక యాదవ బిడ్డ మీద. ఆ రోజు లలితగా చనిపోయిన తర్వాత అంత వ్యతిరేకత వచ్చింది. కేవలం 3,500 4,000 ఓట్లతో గెలిచిందంటే హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నటువంటి ఒక మినిస్టర్, రాష్ట్రంలో సెకండ్ పర్సన్, చాలా తక్కువ మెజారిటీతో ఓడిపోయిన అనుకోవచ్చు. బ్యాలెట్ బాక్స్లలో కూడా బెల్లి లలితని చంపినటువంటి హంతకులను శిక్షించాలి, సిబిఐ విచారణ జరపాలని చెప్పి ఓటు బ్యాలెట్ పేపర్ కూడా రాసి ఓటు వేసిన రోజులు కూడా ఉన్నాయి. ఆ రోజు బ్యాలెట్ పేపర్లను కూడా అట్లాంటి చైతన్యం ఉండే. ఇండిపెండెంట్ గా ప్రజల వ్యక్తిగా చేసినా కూడా ఆ రోజు గెలిచే పరిస్థితి ఉంది. అంటే దానికి ఏం సమాధానం? బెల్లి కృష్ణ కావచ్చు, లలిత కావచ్చు, అంటే పోటీ చేసే అవకాశం వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చి మే 23 1999 ఆ ప్రకటన చేసిండు. మే 26 తారీఖు నాడు అక్కడ కిడ్నాప్ చేసిండు. అంటే జస్ట్ ఒక 3 రోజుల వ్యవధి.
అంతకుముందుకేమో మామూలుగా బెదిరించడం, పోలీసులు పంపించడం, బెదిరించడం, తెలంగాణ పాట ఉద్యమంలో వేదికల పైన పాట పాడొద్దు, నువ్వు వేదికలు ఎక్కొద్దు అని బెదిరియడము, నువ్వు నీ ఉద్యోగం నువ్వు చేసుకుని నిమ్మలంగా అని చెప్పి నాన్న చెప్పడం, అట్లా చెప్పడం. క్షణము అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో మాధవరెడ్డి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో కావచ్చు, అంటే అనుక్షణం బెదిరిస్తూనే వస్తున్నారు. మీ కుటుంబాన్ని మొత్తం బెదిరించుకుంటూనే వస్తున్నారు. ప్రజా ఉద్యమకారులందరినీ కూడా ఆ రకంగానే బెదిరించారు, ఆ రకంగానే అణిచివేసే ప్రయత్నం చేసిండ్రు. అయినా కూడా ఎక్కడ కూడా భయపడకుండా వెళ్ళి కృష్ణాన కావచ్చు, వెల్దక్క కావచ్చు, ప్రజల కోసమే మేము దేనికైనా సిద్ధమే అని చెప్పేసి ప్రజా సమస్యల మీద కొట్లాడుకుంటూ వస్తున్న తరుణంలో సరే దీనికంటే ముందు మే 23 రోజు ములాయం సింగ్ సమాజ్వాదీ పార్టీ పెద్దలు వచ్చి మీటింగ్ లో పార్టిసిపేట్ చేసి మిమ్మల్ని మేము ఎమ్మెల్యే చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మీటింగ్ లో వాళ్ళు చెప్పడం జరిగింది, చర్చించడం అవుతుంది. అయితే దీనికన్నా ముందు అంటే మా రోజు వీరన్న ఆయనను కూడా ఎన్కౌంటర్ చేసినటువంటి విషయం లలితక్క చనిపోవడం కంటే ముందు మే 16న మా రోజు వీరన్న గారిని హత్య చేయడం జరిగింది. అంటే తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి 2 ప్రాణాలు నల్గొండ జిల్లాలో పెద్ద నాయకుల ప్రాణాలు, ఒకటి మారోజు వీరన్న, 2 బెల్లి లలితక్క. వీళ్ళిద్దరు కూడా తెలంగాణ నల్గొండ జిల్లానే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పల్లెకి తెలిసిన వాళ్ళే. అయితే నేను ఏమంటుంటే ఇప్పుడు సేమ్ టైంలో మే 16 ఇటు 26 లలితక్క కిడ్నాప్. అయితే ఇది ఒకటే నెలలా అంటే మా రోజు వీరన్న అటాక్ చేసినప్పుడు తీసుకపోయి ఎన్కౌంటర్ చేసినప్పుడు ఆ ఎన్కౌంటర్ మీద మన వాళ్ళు ఏ విధంగా ప్రభావం చూపారు, అంటే ఏం ఒక డిస్కషన్ ఏమైనా వచ్చినారు? లేదండి, మా రోజు వీరన్న ఎన్కౌంటర్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ లోనే ఉండింది. అన్ని కూడా అప్పుడున్న పరిస్థితుల్లో అన్ని బూటకపు ఎన్కౌంటర్లు. ఆ ఎన్కౌంటర్ చేసే క్రమంలో కూడా ఈ రోజు పట్టుకున్నారు అంటే ఆ రోజే బయటకు వచ్చే పరిస్థితి కాదు కదా. పట్టుకున్న రోజు మాయమైండు అంటే చిత్రహింసలకు గురి చేసి చంపడమే ఉంటుంది. కాబట్టి ఆ రోజు లిఫ్ట్ చేసిరు ఆయనని, అక్కడి నుంచి తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత నేను చనిపోయిన సంగతి తెలిసింది. అంటే వెంటనే ప్రజా సంఘాలు కానీ ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారులు కూడా పెద్ద స్థాయిలో చర్చ జరిగింది. అప్పుడు మారోజు వీరన్న చనిపోవడం, ఆయన మాట, ఆయన పాట ఒక పెను సంచలనం, ఆయన ఆలోచన విధానం. ఇండియాలో ఏం చేయాలనే పుస్తకం రాసిన ఆయన. దళిత భోజనులకు మేమెంతో మాకంత వాటా అనే విషయాన్ని నేర్పించిండు. వర్గకుల బంధాలను క్లియర్ గా మాట్లాడినోడు, చెప్పినోడు. అట్లాంటి వ్యక్తి ఈరోజు సజీవంగా ఉంటే మనకు ప్రమాదం అని చెప్పి రాజ్యం గ్రహించి అట్లా చేసిండు. ఇప్పుడు చిన్నపిల్లలం, వాస్తవానికి మేము చిన్నపిల్లలం, వయసులో చిన్నవాళ్ళం. చనిపోయినరు అని తెలుసు కానీ అప్పుడున్న జరిగిన పరిణామాలు పూర్తిగా తెలియదు. సూర్యాపేట ప్రాంతం కదా, సూర్యాపేట నల్గొండ దగ్గర సూర్యాపేట, పూర్తిగా తెలియదు. కానీ చాలా కీలకంగా చంపారు, చిత్రహింసలు గురి చేసి చంపారు. మా రోజు వీరన్న కూడా మా ఇంటికి వచ్చిన ఆయన. ఉద్యమకారులు చాలా సింపుల్ గా ఉండే సాదాసీదా జీవితాన్ని గడిపిన వాళ్ళు, పారాగాన్ చెప్పులు వేసుకొని నలిగిపోయిన బట్టలతోటి ఉండి ఆ రోజుకు మామిడికాయ పచ్చడి ఉంటే మామిడికాయ పచ్చడిను, కారం వేసుకుంటే కారం, గంజో కలో ఏమంటారు అంటారు కదా, ఇట్లా తిని ప్రజా ఉద్యమంలో భాగంగా సీరియస్ గా ఉండి పనిచేసిన వాళ్ళు. తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసి సర్వస్వం పోగొట్టుకొని ప్రాణాలు కూడా సైతం త్యాగం చేసిన వాళ్ళు వాళ్ళైతే ఇప్పుడున్న సమాజంలో వాళ్ళ త్యాగాల మీద వీళ్ళ కుర్చీలు వేసుకొని కూర్చొని పదవులు అనిపించిన వాళ్ళు ఇప్పుడున్నారు. అంటే 26 కన్నా ముందు లలితక్క కిడ్నాప్ కన్నా ముందు, అంటే ఈ 16 తర్వాత 26 కన్నా ముందు మధ్యలో ఏమైనా వార్నింగ్ కానీ ఏమైనా అటాక్స్ కానీ అట్లాంటివి ఏమైనా జరిగినాయి? జరగడం 26 నాడే లిఫ్ట్ చేసింది, ఆ రోజే చేసింది. మధ్యలో వార్నింగ్ ఇవ్వడం అనేది ఏం లేదు. అంత ముందుకు జరిగిన పరిస్థితి వేరు. ఆ రోజు మే 23 తారీఖు నాడు పోలీసు వ్యవస్థ అంతా కూడా అక్కడికి వచ్చింది కదా. మే 23 తారీఖు నాడు మునూర్గా భవన్ లో మీటింగ్ దగ్గరకు వచ్చిండ్రు. అక్కడ కూడా వాళ్ళు మీరు పాట పాడొద్దు, మీరు మాట్లాడొద్దు అని చెప్పిండ్రు. ఇంకా మా రోజు వీరన్న ఎన్కౌంటర్ అయిన తర్వాత 23 రోజు అప్పటికే భయంకరమైన వాతావరణం ఉంది. పరిస్థితి అంతా కూడా రాష్ట్రంలో అంతా కూడా భయంకరమైన వాతావరణం ఉంది. ఎక్కడికక్కడ నిర్బంధాలు, రకరకాల అంటే పరిసరాలలో వాళ్ళని తీసుకెళ్లి కొట్టడం, తిట్టడం చేయడం, కళాకారులను పాట పాడుతోళ్ళని కానీ, డక్కి కొట్టేటోళ్ళని కానీ అందరినీ ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. అంటే ఒక భయంకరమైన వాతావరణమే ఉంది. ఆ రోజుల్లో తలుచుకుంటే ఒక్కోసారి అనిపిస్తుంది ఈ తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసిన ప్రాణాలు
ఈ రోజు ఉంటే బాగుంటుండేనేమో, ఈ సమాజానికి ఇంకా కొంత మంచిగా మంచి మంచి సందేశాలు ఇస్తుందనేమో అనిపిస్తుంది. సడన్ గా ఓకే మీటింగ్ అయిపోయిన తర్వాత ఇక వీళ్ళు ప్రజల కోసమే చావాలని డిసైడ్ అయిపోయారు కాబట్టి వీళ్ళు ఎక్కడ కూడా తగ్గలేదు, అదే విధంగా ముందుకు పోయారు. అయితే 26 తారీఖు రోజు జరిగిన ఇన్సిడెంట్ రోజు ఇంట్లో ఉన్న సడన్ గా లలితక్క బయటకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఏ టైం వెళ్ళింది, ఎలా కిడ్నాప్ గురైంది? లలితక్క ఆ రోజు 26 తారీఖు రోజు కంపెనీ నుండి, మన పత్తి కంపెనీలో వర్క్ చేసేది, ఆ పత్తి కంపెనీ వర్క్ నుండి ఆమె రిటర్న్ ఇంటికి రావడం జరిగింది. భువనగిరిలోనే, భువనగిరి చెరువుకట్ట దగ్గరనే ఉంటుంది టౌన్ లోనే. అక్కడ నుండి సైకిల్ పైననే ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత బాగా ఆకలి అవుతుంది అని చెప్పేసి అన్నం కూర వండండి అంటే కొడుగుడ్ల కూర వండు అని చెప్పేసి చెప్పింది. వండుతున్నారు, మా చిన్నక్క వండుతుంది, వండి పెట్టారు. సడన్ ఒక అతను తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి, యువకుడు, అప్పుడు యువకుడు, అతను వచ్చి అక్క ఇక్కడ చిన్న సమస్య ఉంది మాట్లాడొద్దాము, నేను వాస్తవానికి 3 రోజుల నుండి నిన్ను వెయిట్ చేస్తున్నాను, మీరు రండి అక్క అని చెప్పేసి రావడం. సరే అని చెప్పేసి అక్క కూడా వెళ్ళడం. ఏ సమయం? సాయంత్రం 4 గంటల సమయంలో, 4:30-5 గంటల సమయంలో. పొద్దున్నే వెళ్ళిండ్రు అంటే సాయంత్రం వచ్చేటోళ్ళు, ఒక్కోసారి బాక్స్ కూడా తీసుకుపోయేటోళ్ళు కంపెనీకి. ఇటు ఆర్గనైజేషన్ చేసుకుంటూ, మీటింగ్స్ చేసుకుంటూ, మళ్ళీ ఇటు వర్క్ చేసుకోవాలి కాబట్టి బాక్స్ తీసుకోకపోవడం వల్ల ఇంటికి వచ్చి తిందామని ఆలోచనతో ఉండే. అక్కడిని మనోడు రావడంతో మన వ్యక్తి కదా అని చెప్పేసి వెళ్తాం కదా మామూలు, అట్లా వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళిన తర్వాత ఒక ఆటోలో ఎక్కించుకొని తీసుకొని పోయిండ్రు. కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత అతను అంత ముందే కొంతమంది పోలీసు వాళ్ళు చిత్రహింసలకు గురి చేసి బెల్లిలతను పట్టియాలి అని చెప్పి ప్రీ ప్లాన్ గా తీసుకొచ్చి అతన్ని ఆ రోజు పంపించారు. తర్వాత మా నాన్నగారు చేసినటువంటి ఎంక్వైరీలో తేలింది అన్నమాట. నాన్నగారు కొంతమంది మిత్రులను తీసుకెళ్లి అసలు ఏం జరిగింది, ఎందుకు ఇట్లా కిడ్నాప్ చేసిండ్రు, ఎందుకు ఇక్కడెక్కడ ఏమేమి జరిగింది, ఎప్పుడు చంపిండ్రు ఏంటని మొత్తం పూర్తిగా ఎక్కడ ముక్కలు అక్కడ పడిపోయినాయి కదా, ఈ బిల్లు వెళ్తానా కాదా, మా చెల్లె బతుకుందేమో, మా చెల్లికి ఇక్కడ వేరే దగ్గర ఉందేమో, ఒకవైపు ముక్కలు కనిపిస్తున్నా కూడా మా చెల్లికి ఎక్కడైనా బతుకుందేమో, తల దొరకలే కదా అప్పటికి. ఆ ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో ఇవన్నీ విషయాలు బయటకు వచ్చినాయి. దాదాపు ఒక 3 నుంచి 4 ఆటోలు మార్చుకుంటూ తీసుకెళ్ళిండ్రు. లేదు, మక్కను వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ ఒక ఆటో ఉండి ఏదో కారణం చెప్పి ఆటోలోకి వెళ్ళి ఇంకొక ఆటోలో ఎక్కడం, అక్కడ నుండి ఇంకో ఆటోలో ఎక్కడం, అట్లా చేసినారు. అంటే ఇప్పుడు తీసుకుపోయిన వ్యక్తి చెప్పలేకపోతే ఏమవుతుంది ఆయన పేరు, ఎవరు ఆయన తీసుకుపోయిన? తెలంగాణ విద్యార్థి సంఘంలో పనిచేసినటువంటి వ్యక్తి. భయానికే తీసుకుపోయాడు, భయానికి చిత్రహింసల గురి చేసిండ్రు, భయానికే తీసుకుపోయాడు. అంటే ఏ సమీపంలో జరిగింది? భువనగిరిలోనే. భువనగిరి మా ఇంటి నుండి తీసుకెళ్లిన తర్వాత నయం ఇంట్లోనే వాళ్ళు తీసుకెళ్ళి పోయిన తర్వాత కూర్చొని మాట్లాడుతున్న క్రమంలోనే, అంటే మా తర్వాత తెలిసిన విషయం, వెనుక నుండి ఒక ఇనుప రాడుతోటి నెత్తులు కొట్టినప్పుడు కొంత స్పృహ లేకుండా పోవడం. నయం ఇంటికి తెలిసిపోయినాక వేరే ఇంట్లో ఎవరండి? అక్క వాళ్ళు, లలిత అక్క వాళ్ళు. నయం వాళ్ళ అక్క సోదరి సలీమా అని ఉంటుంది. ఆమె అప్పుడప్పుడు వాళ్ళ కుటుంబ సమస్యల కోసం అని చెప్పేసి మన ఇంటికి రావడం పోవడం అట్లా చేస్తుండే. వాళ్ళ భర్తతో, వాళ్ళ అత్తగారితో పంచాయతీ ఉన్నప్పుడు ఇట్లా చెప్పడం వస్తుండే. అట్లా తీసుకుపోవడం వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నయం వాళ్ళ పక్కన ఇంట్లో నుంచి వాళ్ళ ఇంట్లోకి తీసుకొని పోయి ఏమని ఫోర్స్ గానే తీసుకుపోయారు. మన ఇంటికి వెళ్ళేటప్పుడు వేరు, వాళ్ళకి ఆటో మారుతున్న క్రమంలో ఫోర్స్ గా తీసుకొని వెళ్ళారు. అంటే వాళ్ళ ప్లేస్కి వెళ్తున్నామని కాదు, ఫోర్స్ గా తీసుకుపోయి కూర్చోబెట్టి బతికుండగానే చేతులు కాళ్ళు అన్ని కట్ చేసుకుంటూ చివరికి తల కట్ చేశారు. నయం ఇంట్లోనే వాళ్ళ సోదరుడు అలీం, తర్వాత కొంతమంది ఇతర వ్యక్తులు ఉన్నారని కూడా తెలిసింది. రాజ్యం కుట్రలో భాగంగానే అతి కిరాతకంగా చంపి భయభ్రాంతులకు గురి చేయడం కోసం, ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడం కోసం, పాటని మూగబోయేలా చేయడం కోసం చేద్దాం అనుకున్నారు. కానీ లలితక్క మరణం ఎప్పుడు కూడా మూగబోలేదు. పాట మరణించినా కూడా ఆమె పాట మూగబోలేదు. వేల గొంతులై ఈ సమాజాన్ని కదిలించింది. అంటే ఇప్పుడు నయం ఇంట్లోకి తీసుకెళ్లే ముక్కలుగా 17 ముక్కలుగా నయం ఇంట్లోనే నరికి చంపించారు. భువనగిరిలోనే వివిధ భాగాలను మంచి ప్యాక్ చేసి వివిధ చెర్లల్లో బావులలో పడేసి. అంటే మళ్ళీ ఎట్లా తెలిసింది మీకు, ఏ టైం తెలిసింది? ప్రతి ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా సరే నాన్న కూడా అక్కడ కలిసేటోళ్ళే కదా, కలిసి మాట్లాడుకోవాల్సిన సందర్భం వస్తుంది.
చెల్లె అని చెప్పి మరి నెక్స్ట్ డే వచ్చినప్పుడు నిన్న సాయంత్రం ఇట్లా వెళ్ళినంత వరకు రాలేదు అని చెప్పేసి ఎప్పుడైతే నాన్నతో మాట్లాడిందో అప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్సే ఉండేవి. అక్కడ జిల్లాలలో మనోళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళిందా అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం, అంటే ఫోన్లు చేయడం, కొంతమందిని బస్సు ద్వారా వెళ్ళి కనుక్కొని రమ్మని చెప్పడం. అట్లా ఒక టీం ఉంటుండే బాగా. అప్పుడు గోలకుర్మటోళ్ళ నాయకులు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నాయకులు కావచ్చు, అందరూ కూడా ఎప్పుడు కూడా ఒక పండుగ వాతంలాగా గుంపులాగా ఉంటుండే నాన్నమ్మట ఎప్పుడు కూడా. అంటే నాన్న కనుక్కొని అందరితో ఫోన్ చేసి మాట్లాడడం చేయడం, మా దగ్గరికి రాలేదు అని చెప్పేసి. టెలిఫోన్ ద్వారానే, ఇప్పుడు మొబైల్స్ లేవు ఎవరికైనా సరే, టెలిఫోన్ ల్యాండ్ లైన్ ఫోన్లే ఉండే. కొంతమంది దగ్గరికి ఏమో బస్సులో వాళ్ళ ఊరికి వెళ్ళి చూసి రావడం అట్లా చేయడం జరిగింది. ఆ తర్వాత పోయిన తర్వాత ఒక 4 నుంచి 5 రోజులకు భువనగిరి దర్గాబాయిలో ముక్కలు, ఈ తొడభాగం ముక్కలు బయటకు వచ్చింది, తేలినాయి అన్నట్టు. అక్కడ బట్టల కాడికి పోయే వాళ్ళని చూసి ఎవరో ఇట్లా కవర్ తేలుతున్నాయి అని చెప్పేసి, అంటే వేరే వాళ్ళు చూసి పిల్లలు మళ్ళీ ఈరగొడతలు ఉంటారు చూసి ఇట్లా కవర్ తేలింది అని చెప్పేసి చూసిన తర్వాత తొడభాగాలు దొరికినాయి అని చెప్పి అది తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొచ్చి పెట్టింది. అక్కడ పెట్టిన తర్వాత ఈ మహిళ తొడభాగాలు అని చెప్పి అక్కడ ఏం గుర్తుపడడానికి ఏం రాదు కదా, ఒకవైపు అట్లా వస్తుంది అనుమానాలు. మా ఇంకో నాన్న కానీ, మా అక్కలు కానీ, మా కుటుంబం అంతా, మా నాన్నమ్మ అంతా కూడా భయానికి గురయ్యారు. ఏంది ఒక ఆడపిల్ల భాగాలు అట్లే వస్తున్నాయి, ఈ రోజుతోనేమో రాకపోయాయి ఇంకా అని అట్లా భయపడ్డారు. అదే తరంలో ఛాతీ భాగం దొరికింది మళ్ళీ ఒక చెరువులో. ఆ తర్వాత మన ఇక్కడ మన అంటే కాళ్ళు, తల భాగం దర్గాబాయిలో దొరికింది. ఆ బాయిలో తల దొరికింది. బాగా తీవ్రతరమైంది. అన్ని ప్రజా సంఘాలు అన్ని కూడా వచ్చి నిలబెట్టడం, వెళ్ళితే ఆజోగు చెప్పాలనడం. అప్పుడు చేయిపోయిన ఉంటుంది, పచ్చబొట్టు ఉంటుంది, వెంకమ్మ అని పచ్చబొట్టు ఉంటుంది. ఆ వెంకమ్మ అటువంటి పచ్చబొట్టు మైసమ్మ వెంకమ్మ అని ఉంటుంది. ఆ పచ్చబొట్టును చూసి గుర్తుపట్టడం జరిగింది. చాలా ప్రజా సంఘాలు గద్దరన్న నాన్నకు మద్దతుగా నిలిచి పాటలు పాడి మాట్లాడి సభలు సమావేశాలు నిర్వహించి బెల్లలతో ఆచూకి తెలపాలి ఎక్కడుంది అని చెప్పి 4 రోజులు ఈ దొరుకుతున్నటువంటి మా మహిళా శరీర భాగాలు ఎవరివి 4 రోజుల తర్వాత తెలిసి జూన్ ఫస్ట్ వీక్ లోనే అక్కడ చావు చేయడం జరిగింది. ఆ 10 రోజులలో సంచలనం, ఇక ప్రతిరోజు ఒక సంచలనం, ప్రతిరోజు ఒక సంచలనం. ఒకవైపు ప్రభుత్వం రాజ్యంలో కుట్రలో భాగంగానే ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, వీళ్ళందరూ ఏంటంటే బిల్లలతో బతికే ఉన్నట్టుంది, అడుగులోకి పోయిందని ఒకసారి లెటర్ సృష్టించడం, లెటర్ సృష్టించారు వాళ్ళు. అక్కడ లీవ్ లెటర్ ఉంటుంది కదా, ప్రతి కంపెనీలో పోయేటప్పుడు లీవ్ లెటర్ రాసిన లెటర్ ని ఫేక్ ప్రచారం చేయడం అట్లా చేసిండ్రు. ఉద్యమంలో ఉన్నా, నేను క్షేమంగానే ఉన్నా నేను అని చెప్పేసి ఒక లెటర్ రాసి ఫేక్ చేయడం చేసిండ్రు. అవన్నీ చేసిండ్రు. కానీ అవన్నీ అబద్ధాలని చెప్పి నీకు తెలిసిన తర్వాత ఎప్పుడైతే మన ఉద్యమము అక్క ఆచూక్ కోసం ఎప్పుడైతే ఉద్యమం వచ్చేటి పోయేటి ఓయక్కలారు మాయక్క లలితక్క జాడ చెప్పిందని చెప్పేసి మేము సమావేశాలలో పాట పాడడం, ఆ రోజు ఉన్నప్పుడు పరిస్థితుల్లో ప్రజలు ఏడ్చుకుంటా అయ్యో బిడ్డ ఇంత ఆగం అయిపోయారు పిల్లలు అంటే లెటర్లు కూడా మనం ఏదైనా తీరిపోతుంది, బ్రతుకుంటేనేమో నిజమే అని అనుకోవచ్చు, బతుకుంటే ఆమెనే వస్తుంది. లెటర్ ఎందుకుంటుంది? సరే లెటర్ నిజమైనప్పటికీ కూడా మనం ఒకసారి అనుకుంటే ఆడ ప్రాణాలు పోయినాయి కదా, ప్రాణాలు పోయినాయి. ఆమె అని తెలియదు, ఇంకా తలకాయ దొరకలేదు, అప్పటికి తల దొరకలేదు, చేతులు దొరకలేదు, ఈ పచ్చబొట్టున్న చేతులు దొరకలేదు, ఓన్లీ చెస్ట్ భాగములు తొడలు దొరికినాయి. కాదు అని చెప్పి అంటారు వాళ్ళు, మనకు కూడా కాదు అని అనుకుంటాం కదా, కాకపోతేనే మంచిది అనుకుంటాం కదా, చనిపోతుంది అట్లా ముక్కలు చేస్తారని ఎక్కడ అనుకోం కదా. ఇప్పుడే తల దొరికిందో అప్పుడు నిర్ధారణ కావాలి. తల 4 రోజులు దొరికింది, 10 రోజులు బట్టి, తల దొరకడానికి 8 రోజులు బట్టి, 8 రోజుల తర్వాత తల దొరికింది. అది ఎక్కడ దొరికింది? అదే దర్గా బాయిల్ లేదు, తొడలో బయలుసిన తర్వాత ఒక దగ్గర చెరువులో అట్లా అంటే ఈ తల దొరికిన తరుణంలో మళ్ళీ ఇక్కడికి ఒక పీసు, ఇక్కడికి ఒక పీసు, ఇక్కడికి ఒక పీసు, ఇక్కడ నుండి ఇక్కడికి ఒక పీసు, ఇక్కడ నుండి ఇక్కడికి ఒక పీసు, తలకు ఒక పీసు. ఈ అటాక్ జరిగిన నేపథ్యంలో అంటే హోమ్ మినిస్టర్ అంటే ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా అంటే ఆయన ప్రజా సంఘాలు కావచ్చు, రకరకాలుగా ఉద్యమకారులు కావచ్చు ప్రశ్నిస్తే అక్కడ నుంచి ఏం సమాధానం వచ్చింది? మేము తెలుసుకుంటాము, ఎక్కడున్నా సరే తీసుకొస్తాము, మేము ఆచూకీ అనుకుంటాం, మీ వెళ్ళితో మీకు అప్పచెప్తాం
అని చెప్పి మాట్లాడాడు. తలదొక్కిన తర్వాత ఆయన మరి ప్రజాముఖికి వచ్చింది రాలే. మాధవరెడ్డి పాత్ర 100% ఉంది కాబట్టి, పాత్ర లేకపోతే అంతర్గీళ్ళకి వచ్చేటోడే కదా. తన కాన్స్టిట్యున్సీలో ఒక ఆడబిడ్డ అంత కిరతకంగా చనిపోయి 15 ముక్కలు అయిన తర్వాత అంత నిజంగా ఆయన ఏ చేయించకపోతే ఆయనే వచ్చాడు, అంతర్గీళ్ళకి వచ్చాడు కదా. ప్రజానాయకురాలు అంత ఘోరంగా చనిపోయిన దానికి ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు కామన్ మ్యాన్ చచ్చిపోతేనే ఎవరైనా పోతుంది. ఆ స్థాయిలో ఆ విధంగా అటాక్ జరిగినప్పుడు 100% అప్పుడు ఉన్నటువంటి హోంమంత్రి మాధవరెడ్డి గారే బిల్లలు తెక్కని చంపిన తర్వాత కూడా ఈ ఉద్యమకారులు ప్రజా సంఘాలు కూడా నిలదీస్తే ఏమొచ్చింది ఫైనల్ గా సమాధానం? అధికారం వాళ్ళ చేతులు ఉంది, అహంకారం ఉంది వాళ్ళకు, కాబట్టి వాళ్ళు సమాధానం చెప్పే పరిస్థితులు కూడా వాళ్ళు లేరు. మనం అడిగినటువంటి పరిశ్రమలను కానీ పరిస్థితులను కానీ ఏదైనా సరే వాళ్ళు చిన్నదనంగా చూపించడం తప్పితే పేపర్లలో వస్తుంది, తెల్లారి పేపర్లలో చదువుతారు, ప్రజలు చదువుతారు, అయ్యో అనుకుంటారు తప్పితే తిరుగుబాటు చేసే విధానం ఎక్కడ? ఎవరు అప్పుడు భయం ఇంత క్రూరంగా చంపినప్పుడు భయంగానే ఉంటుంది కదా. ఆ రోజు మా నాన్నను కూడా బెదిరించి నిన్ను కూడా చంపేస్తాం మీ చెల్లెలేకనని కూడా పోలీసులు బెదిరించారు. ఒక ఆడపిల్లను 17 ముక్కలు చేసిండ్రు, నన్ను చేస్తే 40 ముక్కలు చేసిండొచ్చు, మీ సాధారణంగా చేసుకోకూడదు, లేదు నువ్వు మీడియా ముందు మాట్లాడొద్దు అని, పేపర్ వాళ్ళతో మాట్లాడొద్దు, పత్రికా విలేకరులతో మాట్లాడొద్దు, నువ్వు ఏ నాయకులతో కానీ ప్రజా సంఘాలతో నువ్వు కాంటాక్ట్ లో ఉండదు, లేకపోతే నేను కూడా చంపేస్తాం, మాట్లాడకపోతే చంపేసుకోండి, మీ సాధారణ చేసుకోండి. ఆడపిల్లని 17 ముక్కలు చేసి నా 40 ముక్కలు లేకపోతే 80 ముక్కలు చేసుకోండి. ఇంతవరకు వచ్చిన తర్వాత ఎంత పోవడం ఎందుకు, ఏకైతే గారికి చూసుకుందాం అన్నట్టే ఉన్నది. అంటే ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత సడన్ గా కృష్ణాన్న కూడా తన మాటలతోటి ఎంతో మందిని చైతన్యం చేసింది. తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, కార్మిక సమస్య, ప్రజా సమస్యలలో సడన్ గా అన్న కూడా అజ్ఞాతంలోకి పోవాల్సిన సందర్భం అనిపించింది. అప్పుడు నయీం అక్క చనిపోయిన తర్వాత నయీం తమ్ముడు చనిపోయిండు. ఆ చనిపోయిన కేసుని కూడా మా నాన్న పైన పెట్టి జైలుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. మా నాన్న పైన కేసు బనాయించిండు. 1 సంవత్సరం పాటు మా నాన్న, మా మామ శ్రీరామ్ రాములు యాదవ్, మా మల్లేశన్న బద్దలు మల్లేశన్న, ఈ ముగ్గురు కూడా జైల్లో ఉండడం జరిగింది. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత తీవ్రమైనటువంటి పరిస్థితి ఉన్నది, దాడులు చేసే పరిస్థితి ఉన్నది. 1 year సంవత్సరం పాటు జైల్లో ఉన్నారు. అక్క చనిపోయిన తర్వాత మే 26 1999లో అక్క చనిపోయింది. డిసెంబర్ 6 లేదా 7 తారీఖు నాడు నయీం వాళ్ళ బ్రదర్ చనిపోయిండు, అలీం చనిపోయిండు. ఆ కేసును కూడా మళ్ళీ నాన్న మీదనే పెట్టి జైలుకు పంపించడం జరిగింది. 1 year పాటు జైల్లోనే ఉన్నాడు. మా నాన్న జైల్లో ఉన్నప్పుడే మా నాన్న, మా మామయ్య, బదులు మల్లేశన్న ముగ్గురు జైల్లో ఉన్న క్రమంలోనే మేము అప్పుడప్పుడు భువనగిరి కోర్టుకు వస్తుండే వాళ్ళు. ఆ కోర్టుకు వస్తున్న కారణం పేషికి వచ్చినప్పుడు మనం కలుస్తాం కదా, చిన్న చిన్న పిల్లలము, మా పెద్ద కుటుంబం అని అందరం పోయి కలుద్దామని కోర్టుకు పోతున్నాం. ఆ పోతున్న క్రమంలో 1-2 సార్లు మేము కలిసినాము. నాన్న వచ్చినప్పుడు పోయినప్పుడు పేషికి వచ్చినప్పుడు ఫిబ్రవరి నెలలో 2000 సంవత్సరం ఫిబ్రవరి 29 లీప్ సంవత్సరం అది. ఆ రోజు మేము కూడా నాన్న వస్తుందని చెప్పి మేము కోర్టుకి వెళ్ళినాం అందరం కలిసి, మా కుటుంబం అంతా చిన్నపిల్లలతో సహా వెళ్ళాము. మా ఇంట్లో ఉన్న పెద్ద దిక్కు ఆయన్ని కదా, ఆయన ఉన్నాడు, మా నాన్నతో పాటు మా మామయ్య ఉన్నాడు, ఆ తర్వాత మా మల్లేష్ అన్న ఉన్నాడు, ముగ్గురు ఉన్నారు. ముగ్గురు వస్తున్నారని చెప్పి మా కుటుంబం అంతా కలిసి మేము అక్కడికి వెళ్ళాము. వెళ్ళి మా ఇంటికి మేము రిటర్న్ వచ్చేసినాం. వచ్చిన తర్వాత మా మామను కూడా చంపడం జరిగింది. ప్రజా ఉద్యమకారుడు ఆయన కూడా, తెలంగాణ మల్లదేశ ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి బిడ్డ ముఖ కరుణాకర్. తెలంగాణ ఉద్యమంలో పెను సంచలనం ఆయన పాట లొలి లొలి లొల్లి బుట్టే, తెలంగాణ లొలి బుట్టే అనే పాట రాసి ఆ రోజునే ఆయన రాసినటువంటి పాట సంచలనంగా మారింది. ఆయన కూడా ఉద్యమకారుడే, మా మేధావి, రచయిత. ఆయనని ఆ రోజు నడి రోడ్డు పైన అతన్ని నరికి చంపడం జరిగింది. ఫిబ్రవరి 29 2000 సంవత్సరం. మా కుటుంబం పైన ఇంకా ఒత్తిడి పెరుగుతుంది. నాన్న పెద్ద మనిషి, కుటుంబ పెద్ద జైల్లో ఉన్నారు, ఇంకో మామ జైల్లో ఉన్నారు, ఈయన చనిపోయింది. మేమందరం చిన్న చిన్న పిల్లలం. మా నాయనమ్మ మా మమ్మల్ని అందరం తీసుకొని వేరే చెట్టుకోపలం పుట్టుకోలాగా ఉండాలి, అందరం ఒక తానుంటి చంపేటట్టున్నారని మమ్మల్ని ఒక ఊర్లో ఉండడం జరిగింది. మా నాన్న ఆలోచన మేరకు మేము ఆయన చెప్పినట్టు తినాలి కాబట్టి మా ఒక చెట్టుకోకల పుట్టుకోలాగా ఉండి వేరే 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 పల్లెలలో ఉండి పని చేసుకుంటూ బతికింది. మళ్ళీ మా నాన్న జైలుకి వెళ్ళి బయటకు వచ్చినాకనే మేము హాస్టల్లో చదువుకుందామని హాస్టల్లో వేసింది మమ్మల్ని. హాస్టల్లో చదువుకున్న క్రమంలోనే మళ్ళీ 2021
డిసెంబర్ ఆ సమయంలో జైలుకెళ్ళి బయటకు వచ్చినటువంటి మా శ్రీరామ్ రాములు యాదవ్, మా మామ బదులు మల్లేష్ యాదవ్, అట్లాగే మా నాన్న మిత్రుడు కుర్మ సామాజిక వర్గం మన 2021లో ఇకిరి సిద్ధులు యాదవ్ ముగ్గురిని, శ్రీరామ్ రాములు యాదవ్, బదులు మల్లేష్, ఇకిరి సిద్ధులు, ఈ ముగ్గురిని మళ్ళీ కోవర్ట్ ద్వారా నమ్మించి నమ్మపలికిచ్చి కూల్ డ్రింక్స్ లో మత్తు మందు కలిపి పట్టుకొని పోయి నయీం అనుచరులు, నయీం ఆ రోజు నయీం ప్రత్యక్షంగా నుండి ఆ హత్యలకు పాల్పడి ముగ్గురిని, వాళ్ళని కూడా తలలు ఒక 3 తలలు ఒక గుంటలో, 3 శరీర భాగాలు మొండాలు ఒక గుంటలో, కాలు చేతులు ఒక గుంటలో పెట్టి 3 గుంటలలో 3 శరీర భాగాలని వేసి పెట్టింది. డిసెంబర్ మంత్ అది 2001. 2001 తర్వాత ఇంకా దయనీయమైన స్థితికి వెళ్ళింది మా కుటుంబం. అప్పటికి 5 చనిపోయారు. మేము వ్యక్తిగతంగా మా కుటుంబం అజ్ఞాతంలో పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టైంలో ఇంకా అట్లే ఉంటే నాన్న మిత్రులను కానీ ఆత్మీయులను కానీ కోల్పోవాల్సి వస్తుంది. ఎవరు సాయం చేసినా సరే వాళ్ళని చంపేద్దామన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఉద్యమంలో ఉన్నాం కానీ కొట్లాడడానికో చంపడానికో మేము పోతలేము, ఎవరికేం అన్యాయం చేస్తలేము, మేము నిజాయితీగా ఉన్నాం కదా అనే ఆలోచన మనకు ఉంటుంది. వాళ్ళకేమో ఈ చంపకుండా పోవడం పనిగా వాళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి కొట్లాడకాడి కొట్లాడినాం, ధైర్యంగా నిలబడ్డాం. కానీ నా ఆత్మీయులని, నా సహచరులని, నా ఏమంటున్నటువంటి మిత్రులను అందరినీ కోల్పోవాల్సి వస్తుంది అని ఆ రోజు ఒక అడుగు వెనక్కేసి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చాలా తీవ్రంగా మా మీద దాడులు చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక అడుగు వెనక్కేసి వ్యక్తిగతంగా అజ్ఞాతంగా పోవడం జరిగింది. అంటే ఒకే కుటుంబం నుంచి 5 మంది బలి తీసుకోవడం జరిగింది. వాళ్ళ పిల్లలు అనాథలేనట్టే. మేమందరము మా నాన్న కూడా నా కుటుంబాన్ని, నా పిల్లల్ని కూడా అనాథం చేసే పరిస్థితి వస్తుందని చెప్పేసి అప్పుడు భయానికి గురి కావడం జరిగింది. జాగ్రత్త కోసమే, భయం అని కాదు కానీ ఉద్యమకారులకు భయం ఏంటంటే రాత్రి చనిపోతారు, పొద్దున పుడతారు. భయం అంటే భయం కాదు, పిల్లలు ఇంత పెద్ద కుటుంబాన్ని కాపాడుకోవాలి, కుటుంబం పెద్దగా నేను ఉండాలి, అందరిని కాపాడుకోవాలి, లేకపోతే వీళ్ళు చెట్టుకోకలు పుట్టుకోకలే కాకుండా ఈ జీవితాలన్నీ కూడా చీకటికి వెళ్ళిపోతాయి. ఇంకోటి ఉన్నటువంటి నన్ను నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా నేను కాపాడుకోవాలి అంటే నేను ఖచ్చితంగా ఈ రోజు నేను సజీవంగా ఉండాలి అనే ఆలోచనతోటి అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. అజ్ఞాతంలోకి వెళ్ళి 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2016 అక్టోబర్ లో మళ్ళీ అజ్ఞాతం నుండి బయటికి రావడం జరిగింది. 17 సంవత్సరాలు వచ్చినప్పుడు 2001 కాదు, 2000 సంవత్సరం ఉంది. 2000 సంవత్సరం జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత అజ్ఞాత జీవితం ఒక్క సంవత్సరం ఏమో కారాగార జీవితం. అక్కడ చనిపోయిన తర్వాత నిరంతరం ఇబ్బందులు పెడితేనే ఉంది కదా. 1 సంవత్సరం అంతా కారాగార జీవితం జైల్లో పెట్టినారని. ఆ తర్వాత మళ్ళీ మిగతా సంవత్సరం 2016 వరకు కూడా అజ్ఞాతమే కదా. ఈ విధంగా ఇప్పుడు వచ్చిన తర్వాత 2016లో బయటకు వచ్చినాను. 2016 వచ్చినప్పుడు భువనగిరిలో ఒక సభ పెట్టాను. భువనగిరిలో తెలంగాణ ప్రభుత్వం పెట్టాల్సిన సభను మేము పెట్టాల్సి వచ్చింది. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం గౌరవ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ అమరవీరుల కోసం సంస్మరణ సభ నిర్వహించాల్సి ఉండే, తెలంగాణ ఉద్యమకారులను హక్కున చేర్చుకోవాల్సి ఉండే, తెలంగాణ ఉద్యమకారులను కాపాడుకోవడంతో పాటు అమరవీరులను కూడా గొప్ప స్థాయిలో గుర్తించుకోవాలి, గౌరవించుకోవాల్సి ఉంది. అది చేయలేదు, వాళ్ళు చేయలేదు కాబట్టి మేము వచ్చిన తర్వాత 2017లో తెలంగాణ అమరవీరుల సంస్మరణ సభ బెల్లిలలితక్క వర్ధంతి సందర్భంగా నిర్వహించుకున్నాం. ఆ సభ నిర్వహించే క్రమంలో పర్మిషన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం, మాకు అంటే వచ్చిన ప్రజలని మీటింగ్కి వస్తే ప్రజలని ఆపడం, టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఆ రోజు అంటే మా నాన్న ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు అజ్ఞాతం నుండి బయటకు వచ్చిన తర్వాత 17 సంవత్సరాల అజ్ఞాతం వీడిన వెల్లికృష్ణ TV9 లో ఇంటర్వ్యూ వచ్చినప్పుడు గౌరవ అప్పుడున్న ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారు కూడా ఆ ఇంటర్వ్యూని చూడడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు చూసిండ్రు ఆ ఇంటర్వ్యూని. తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చిన కేసీఆర్ ఏ రోజైనా ఉన్నటువంటి విషయాల మీద మిమ్మల్ని సంప్రదించడం జరిగింది? లేదు. ఎందుకు సంప్రదిస్తాడు? ఆయనకి ఏమవసరం?
ఆయన కూడా కలిసి పని చేసినాడు. 2001లో కేసీఆర్ కు తెలంగాణ అంటే తెలియదు, 2001 వరకు తెలుసు కదా, అంతకుముందు తెలియదు కదా. 2001 నుండి ఆయన తెలంగాణ ఉద్యమాన్ని పట్టుకొని వచ్చినాడు. వాళ్ళమంటే ఉన్నాడు తెలుగుదేశం వాళ్ళ, అప్పటిదాకా తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఉన్నాడు, తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు కదా. 2001 తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణ ఉద్యమం కోసం మాట్లాడాను. మరి మమ్మల్ని గుర్తిస్తే ఆయన ఇక్కడ ముందుగానే ఉద్యమకారులం కాబట్టి మమ్మల్ని గుర్తిస్తే ఆయనకి ఏముంటది? ఆయన కిరీటం పడిపోదా? ఆయన గొప్పతనం తగ్గిపోదా? ఇక్కడ ముందుగానే ఉన్నారు కదా, గదరన్న ఉన్నాడు, ఇక్కడ ముందుగానే బెల్లెలతక్క ఉన్నది, మారోజు వీరన్న ఉన్నాడు, తర్వాత బెల్లికృష్ణ ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళందరినీ గుర్తిస్తే ఇప్పుడు ఈయన గొప్పతనం ఉంటది కదా. సరే ఏదేమైనా కానీ కనీసం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము స్థానిక మంత్రి గారిని కావచ్చు, స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యేల గారిని కావచ్చు, చాలా హరీష్ రావు గారిని కావచ్చు కలిసినాం, మాట్లాడినాం, కానీ ఎవరు కూడా ఇక్కడ స్పందించింది లేదు. మేమేదో మాకేదో కోటికి లేవు అని చెప్పి కాదు, మేము కష్టం చేసుకొని మేము బతుకుతాం. కానీ తెలంగాణ ఉద్యమకారులని అక్కడ నేర్చుకోమని అడిగినాం. తెలంగాణ అమరవీరుల స్మారక భవనం కట్టడానికి అవకాశం కల్పించమని అడిగినాం. హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలను నిర్మాణం చేసుకోవాలి, ఒక మంచి మ్యూజియం, మంచి స్మారక స్తూపం కట్టి ఒక లైబ్రరీ పెట్టాలి, ప్రతి 10 జిల్లాలో కూడా ఉండాలి అని చెప్పేసి కోరినాం. ఉద్యమకారులు ఆ రోజు ఇంత ఉద్యమం చేసి త్యాగం చేశారు కాబట్టి కదా 10 ఏళ్ళు మీరు అధికారంలో రావాల్సిన అవకాశం. వీళ్ళు మేము చెప్పిన విషయాలు చెప్పిండ్రు వాళ్ళని, కానీ మమ్మల్ని కల్పిస్తానికి ఏం కలిపేయలేదు. పిలిపించుకోవడం లేదు, ఇంకా ఆయనకు అవసరం లేదనుకుంటాను. ఆయన కలవాలనున్నా సరే మా జిల్లాలో ఉన్న నాయకులు కూడా కొంత కలవద్దు అనే ఆలోచనతో కూడా కలిపేయలేదు. ఆ మూలాలకే వచ్చిన లేదు వీళ్ళంతా. నల్గొండ జిల్లా నుంచి కీలక పాత్ర పోషించినటువంటి నేతలు కూడా కనీసం ఒక విగ్రహం కానీ అట్లాంటిది ఏర్పాటు చేయడం కోసం మేము పెట్టుకుంటామంటే కూడా ఆపేది. ఇంత దారుణం. చనిపోయి 17 ముక్కలైనా ఆ పాటకు భయపడుతూనే ఉన్నారు. మళ్ళీ ఆ విగ్రహాన్ని పెడితే కూడా ఆ విగ్రహానికి, ప్రాణం లేని విగ్రహానికి కూడా వేరే ప్రాణం వస్తుందని భయపడుతున్నారు. ఏం అర్థమవుతలేదు, కానీ విగ్రహాన్ని పెట్టే ప్రయత్నంలో కూడా వాళ్ళు ఆపే ప్రయత్నం చేశారు. ఇంత కోల్పోయినాక కూడా మీరు నిజంగా కేసీఆర్ తొలిదశ ఉద్యమంలోనే కీలక పాత్ర పోషించి ఒక పాట రూపంలో ఎంతో మందిని చైతన్యం చేసిన బెల్లెలతక్క ప్రాణాలు కోల్పోయినాక కూడా ఇక 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఒక పార్టీ నిర్మాణం చేసింది. అప్పటి నుంచి కూడా మొన్నటిదాకా 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పటి వరకు కూడా మిమ్మల్ని ఏ రోజు సంప్రదించింది లేదు, మీ దగ్గరకు వచ్చింది లేదు, కనీసం మిమ్మల్ని పిలిపించుకొని మాట్లాడింది కూడా లేదు. మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి. మేము కేవలం తెలంగాణ ఉద్యమకారులమే కదా, మేము వ్యాపారస్తులం కాదు, సూట్ కేసులు పట్టుకుని పోయేటోళ్ళం కాదు, డబ్బు సంచులు పట్టుకుని పోయేటోళ్ళం కాదు కదా. మాలాంటి వాళ్ళతో ఏమవసరం ఉంటుంది? మా కుటుంబం అనే కాదు, తెలంగాణ నిజమైన ఉద్యమకారులను ఎవరిని కూడా ఆయన దగ్గర తీసుకుని మాట్లాడే రోజులు ఏం లేవు. అంటే జిల్లా మంత్రులు, నల్గొండ జిల్లా మంత్రులు కూడా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఎందుకు చొరవ తీసుకున్నట్టు బాధ్యతగా? ఎందుకంటే బెల్లెలతక్క అనేది ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజా సమస్యల కోసం కొట్లాడిన వ్యక్తి, ప్రాంతం కోసం కొట్లాడినటువంటి వ్యక్తి. ఎందుకు వీళ్ళకి చొరవలేదనిపించింది? నిజమైన తెలంగాణ ఉద్యమకారునికి ఆ ప్రేమ, ఆ గౌరవం ఉంటుంది. వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ పదవుల కోసం ప్రాకులాడేటోళ్లకు వీళ్ళందరి మీద ప్రేమ ఎందుకు ఉంటుంది? ఉంటుందా? ఉండదు కదా. అట్లే వాళ్ళ పరిస్థితి కూడా అంతే. డబ్బు సంచులే ముఖ్యం, కాంట్రాక్ట్లే ముఖ్యం అనుకున్న వాళ్ళకు, పదవులే ముఖ్యం అనుకుంటే వాళ్ళకు ఉద్యమకారులతో ఏం పని? అవునయా ఉద్యమం చేసి అయితే ఏంది? ఉద్యమం చేసి ఏంది? ఉద్యమకారులు అయితే ఏంది? మరి ఏం చేయమంటారు? అమరవీరుల కుటుంబాలు అయితే ఏంది? సచిన వాళ్ళు వచ్చిండ్రు, ఏం చేయమంటారు అనేటువంటి మాట్లాడే పరిస్థితి వాళ్ళది. మన ఇప్పటిదాకా లలితక్క స్టోరీ అంతా మనం చర్చించుకోవడం జరిగింది. సరే, బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిందని బీఆర్ఎస్ గవర్నమెంట్ పక్కన పెడితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళ త్యాగాలను కానీ ఏమైనా గుర్తించిందా? మీరు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి ఏమైనా సంతోషంగా ఉన్నారు? అసలు ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటాం, ఒకటి. అంటే మనకి ఫైనల్ గా మిగిలిన ఏంటంటే, అంటే ఈ రోజు మనం లలితక్క త్యాగాల గురించి, ఆమె గురించి చర్చించుకోవడం కాబట్టి వేరే మరొకసారి మాట్లాడదాం.
కాంగ్రెస్ గవర్నమెంట్ కి అంటే మీరు కూడా పోయి కలిసిండ్రు, ఒకసారి పోయి కలిసినటువంటి ఫోటోలు మేము చూసి కూడా మేము కూడా చూడడం జరిగింది రేవంత్ రెడ్డి గారిని. అంటే మనకి ఇక్కడ పెండింగ్ అయింది ఏంటంటే తెలంగాణలో ఒక బాధ్యతగా అంటే మీరు వెళ్తున్నారు, ప్రజా సంఘాలు కొంతమంది తోటి వెళ్ళారు, ఒక అమరవీరుల స్తూపం అంటే ట్యాంక్ బండ్ మీరు హైదరాబాద్ లో బిల్లలు తక్క స్టాచ్యూ అనేది ఏర్పాటు చేయమని చెప్పేసి చాలా సంవత్సరాల నుంచి గత 10 ఏళ్ల నుంచి కూడా మా దృష్టి కూడా వచ్చింది, మేము కూడా వింటున్నాం. కానీ బీఆర్ఎస్ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కూడా తెలంగాణలో నిజంగా ఎవరు కూడా ప్రేమ చూపించలేదు, చొరవ చూపించలేదు. ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ పని అట్లే అయింది. అంటే ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా 2 సంవత్సరాలు కావస్తుంది. ఎన్నోసార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చినటువంటి తరుణాలు మీరు చూస్తున్నాను, ప్రజలు కూడా ప్రజా సంఘాలు కూడా ఇచ్చిన మీరు కూడా చెప్పడం జరిగింది. అసలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా పెట్టే ఆలోచన ఉందా, ఆ నమ్మకం మీకుందా? మొదటగా మన సీఎం రేవంత్ రెడ్డి గారిని వాళ్ళు ఎలక్షన్ కంటే ముందు వాళ్ళు ఎంపీగా ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఈ విషయాలన్నీ ఉద్యమ నేపథ్యం కావచ్చు, అమరవీరుల విషయాలు కావచ్చు, పూర్తిగా వాళ్ళతో చర్చించడం జరిగింది. ఆయన తెలియని విషయాలు తెలుసు, చాలా వరకు తెలుసు. ఆయన ఇచ్చిన మాట ఏంటి అంటే మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ న్యాయం చేస్తామనే మాట మాట్లాడడం ఒకటి. రెండోది మేము అడిగినటువంటి ప్రధాన డిమాండ్ ఏంటంటే అమరవీరుల స్మారక భవనం కావాలి భువనగిరిలో. రెండోది లలితక్క విగ్రహం పెట్టాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఎంపీగా ఉన్నప్పుడే మేము అడగడం జరిగింది. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అడుగుంటుంది కాబట్టి వాళ్ళని అడగడం, వాళ్ళ సపోర్ట్ చేసుకోవడం కూడా జరిగింది. చేద్దామని అన్నారు. స్థానిక ఇప్పుడున్నటువంటి మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా ఈ విషయం తెలుసు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము వెళ్ళి కలిసినాం. ఎంపీ ఎలక్షన్ తర్వాత మాట్లాడదామన్నారు. ఎంపీ ఎలక్షన్లు అయిపోయింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ తర్వాత మాట్లాడదాం అంటారు. మాట ఇచ్చింది. స్థానికంగా రైతు బజార్ దగ్గర కూడా లలితక్క విగ్రహం పెడదాం భువనగిరిలో అనేటువంటి ఆలోచన చేసినాం. ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడినాం. పక్కనే తెలంగాణ మలదేశ ఉద్యమకారుడు జిట్ట బాలకృష్ణ మరణించిన తర్వాత జిట్ట బాలకృష్ణ జయంతి సందర్భంగా అక్కడ విగ్రహం నిర్మాణం చేసుకోవడం జరిగింది. అక్కడ వర్ధంతి సందర్భంగా లలితక్క విగ్రహం పెట్టుకుందామని చెప్పేసి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. స్థానికంగా పుట్టిన ఊరు, పెరిగిన ఊరు కాబట్టి భువనగిరిలో విగ్రహం పెట్టుకుంటాం. కానీ తెలంగాణ నడిబొడ్డున హైదరాబాద్ లో లలితక్క విగ్రహం ఖచ్చితంగా పెట్టాలి. ఖచ్చితంగా భువనగిరి జిల్లాకు బిల్లలతక్క జిల్లాగా పేరు మార్చాలనే ఒక డిమాండ్ ఉంది మాకు. ఖచ్చితంగా మార్చాలనుకుంటున్నాము. హైదరాబాద్ లో ఏదైనా సరే ప్రభుత్వం నిర్మించబోయేటువంటి ఒక త్యాగం కంటే మించిన త్యాగం ఏముందని లేదు. అర్థం కానటువంటి విషయం వీళ్ళకి ఎందుకు అర్థం కాదు. నిజంగా ఏ మాత్రం ప్రేమ ఉన్నావు. మా డిమాండ్ లో ఎక్కడ కూడా అత్యాశ లేదండి. మా డిమాండ్ లో ఏంటంటే ఒకటి బిల్లలతక్క విగ్రహాన్ని నిర్మాణం చేయాలి. ట్యాంక్ బండ్ పైన జిల్లాకు పేరు మార్చాలి. ప్రభుత్వం నిర్మాణం చేయబోయేటువంటి ఏదైనా ఒక బిల్డింగ్ భవనానికి, హైదరాబాద్ నిర్మించిన భవనానికి అక్క పేరును పెట్టాలి. పాఠ్య పుస్తకాలలో లలితక్క జీవిత చరిత్రను, తెలంగాణ ఉద్యమ అమరవీరుల చరిత్రను చేర్చాలి. ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరు ఏం కోరుకున్నది లేదు కదా. నాకేం ఉద్యోగం అయ్యి లేదా నాకేమన్నా డబ్బులు అని అడిగింది లేదు కదా. ఉద్యమకారులని గౌరవించుకున్నాం. ఉద్యమకారులను గౌరవించడంతో పాటు అమరవీరులని స్మరించుకుందాం. ఆ త్యాగం చేసినటువంటి కుటుంబీకులు ఎవరుతున్నారో వాళ్ళని అక్కడ చేర్చుకుందాం అనేది తప్ప ఇంకా వేరే ఏం లేదు. మంచి విషయం మాట్లాడారు. అంటే పాఠ్యాంశాలలో జీవిత చరిత్ర చేర్చాలని నిజంగా చేర్చాల్సిన నైతిక హక్కు కంపల్సరీ ఉంటుంది ఎవరికైనా. ఎందుకంటే మనం చూస్తున్నాం, మన దాకా పోరాగాలంతా చదువుకున్న పోరాగాలంతా కేసీఆర్ స్టోరీ ఉంటుంది, కేసీఆర్ జీవిత చరిత్ర ఉంటుంది. కేసీఆర్ ఏం త్యాగాలు చేసిందో మరి ఆయన ఈమె కంటే ఎక్కువ బలిదానం చేసిన అనేది నిజంగా ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఆ పుస్తకాలను మార్చడం లేదో కూడా అది చూడాలి. కేసీఆర్ పెట్టింది పెళ్లిలో తక్క త్యాగం కంటే గొప్ప త్యాగం అయితే ఏం చేయలేదు. ఎవరు చిన్న పిల్లగాని అడిగిన తెలంగాణ ఉద్యమ అమరవీరులటువంటి ప్రతి ఒక్కరి జీవిత చరిత్రని పాఠ్య పుస్తకాలు చేర్చితే రేపటి తరానికి వాళ్ళ విషయం అర్థమవుతుంది. మేము స్వతహాగా అనుకునేది ఏంటంటే ఒక డాక్యుమెంటరీ తీద్దాం. మొదటి దశ తెలంగాణ ఉద్యమం, మలదశ తెలంగాణ ఉద్యమం, తుదిశ తెలంగాణ ఉద్యమాన్ని నిజాయితీగా, నిక్కచ్చిగా, ఎలాంటి అబద్ధాలు చేర్చకుండా నిజాలని చెప్తూ వాస్తవాలను ప్రజలకు అర్థం చేయిస్తూ ఒక డాక్యుమెంటరీ తీసే ప్రయత్నం కూడా చేస్తాం. కొన్ని సినిమాలు కూడా వచ్చినాయి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో. కేవలము వాళ్ళకు భజన కొట్టినట్టే తప్పితే కొన్ని సినిమాలు వాస్తవ విషయాలు కొన్ని చెప్పాల్సి ఉండే.
మొదటి దశ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులు లేరా? ప్రొఫెసర్ జయశంకర్ సారు వీళ్ళు లేరా? ఉన్నారు కదా. తర్వాత మలదేశ ఉద్యమంలో ఉన్నటువంటి మారోజు వీరన్న ఎటు పోయిండు, వెల్లెలతక్క ఎటు పోయిండు, వీళ్ళందరూ ఎటు పోయిండు. తుదేశలో సాంబశివుడన్న కావచ్చు, కొనపూరు రాముడన్న కావచ్చు, శ్రీకంఠచారి కావచ్చు, మన యాదయ్య కావచ్చు, చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు. ఎంతో మంది బలిదానాలు చేసిన తర్వాత, వాళ్ళ ఆత్మ బలిదానం చేసుకున్న తర్వాత ఆ త్యాగాల పైన, ఆ త్యాగాల పునాదుల పైన వచ్చింది తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది 2014. ఆ 2024 వరకు ఉన్నారు. ఆ 10 ఏళ్ళు వాళ్ళు చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మేము అడిగేది ఏంటంటే, ఆ 10 ఏళ్ళు వాళ్ళు మోసం చేసిండ్రు. ఆ 10 ఏళ్ళు వాళ్ళు ప్రజలను ఇబ్బంది పెట్టిండొచ్చు, ఉద్యమకారులను అవమానపరచవచ్చు, అమరవీరులని గుర్తించకుండా కించపరచవచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అంటుంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి కావచ్చు, మీకు పదవులు ముఖ్యంగా, మీకు పదవులు రావడానికి ముఖ్యంగా కారణమైనటువంటి అమరవీరుల కుటుంబాలను కావచ్చు, ఉద్యమకారులను కానీ ఖచ్చితంగా మీరు అమరవీరులను స్మరించుకోవాలి. ప్రతి ఒక్కరి జయంతి వర్ధతులు ప్రభుత్వమే అధికారంగా నిర్వహించాలి. ఉద్యమకారులను కూడా పాలనలో భాగం చేయాలి. ఎమ్మెల్యే టికెట్లు ఇయ్యి, ఎమ్మెల్సీలు ఇయ్యి అంటలేము, కానీ ఒక విజన్ తోటి వాళ్ళు ఉద్యమం చేసిండ్రు. త్యాగాలను గుర్తించాలి కదా. ఈరోజు అనారోగ్యం పాలై ఉద్యమకారులు ఎంతో మంది ఉన్నారు. ఎంతమందిని ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎంతమందిని పరామర్శించారు? కేవలం మీ దగ్గరకు వచ్చే షోకాళ్ళు పొలిటికల్ లీడర్ తప్పితే వాళ్ళ దగ్గర చూసుకొని అన్న అంటే వస్తాడు, అన్న అంటే నేను ఉన్నా అంటాడు అని వీడియోలు పెట్టుకోవడం, ఫోటోలు పెట్టుకోవడం తప్పితే ఎంతమంది నిజమైనటువంటి ఉద్యమకారులను ఎంతమంది ప్రభుత్వం దగ్గర తీసుకున్నది? ఎంతమంది ఉద్యమకారులని, ఎంతమంది అమరవీరుల కుటుంబాలను దగ్గర తీసుకున్నది? ప్రతి ఒక్క అమరవీరుణ్ణి ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా జయంతి వర్ధంతులు అధికారికంగా నిర్వహించాలి. కొంతమంది చేస్తుండ్రు, సంతోషం. చాగా ఎలమ్మ గారికి చేసిండు, దొడ్డి కొమరయ్య గారికి చేసిండు. ఇక మీద రాబోయే రోజులలో మారుదు వీరన్న గారు కావచ్చు, మన బెల్లి లలితక్క గారు కావచ్చు, సాంబశివుడన్న కావచ్చు, శ్రీకంఠచారి కావచ్చు, పార్టీలు పక్కన పెట్టండి, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో పక్కన పెట్టేసింది. కానీ ఉద్యమంలో చనిపోయిన ప్రతి ఒక్కరిని జయంతి వర్ధంతులు ప్రభుత్వం చేత అధికారంగా నిర్వహించబడాలి. అది మేము మనం కోరుకునేది. అంతే. ఎవరు కష్టం చేసుకుని వాళ్ళు బతుకుతారు, కానీ చనిపోయిన అయితే గౌరవించుకోవాలి కదా. ఎవరికో లబ్ధి చేయాలంటలేదు. వాళ్ళు ఏదో లబ్ధి చేస్తారు, నా కుటుంబానికి చనిపోలే. ఇప్పుడు లలితగా చనిపోయింది, లలితగా కుటుంబానికి వీళ్ళు డబ్బులు ఇస్తారు, లేకపోతే ఉద్యోగాలు ఇస్తారు, లేకపోతే ఇది బంగ్లాలు కట్టిస్తారని చనిపోలే. లలితక్క గదరన్న చనిపోయాడు ఉద్యమం చేసి, గదరన్న కుటుంబానికి ఇవి ఇస్తారని చనిపోయాడు. సాంబశివుడు చచ్చిపోయాడు, మారోజు వీరన్న చచ్చిపోయాడు. ఆయన చంపేశారు, చనిపోవడం కాదు, చంపేశారు. ఎవరైనా సరే అడిగేది ఏంటంటే వాళ్ళని సముచిత గౌరవం కనిపించాలి, స్మరించాలనే కోరుకుంటారు. ఆ గౌరవము గత ప్రభుత్వంలో దక్కలేదు, ఈ ప్రభుత్వంలో దక్కాలని మేము కోరుకుంటాం. సరేనా? ఓకే. ఫైనల్ గా ఒక విషయానికి వద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉండి పుట్టుకొచ్చినటువంటి పార్టీ కేసీఆర్ పెట్టిన పార్టీ. ఆ కేసీఆర్ పెట్టిన పార్టీ నుంచి 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన పేరు ఎవరు? భువనగిరి నుంచి, భువనగిరి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి. శేఖర్ రెడ్డికి బిల్లంత త్యాగం, మారోజు వీరన్న త్యాగం వాళ్ళకి ఎందుకు కనపడలేదో కూడా అర్థం కానటువంటి ప్రశ్న ఇదొకటి. ఇప్పుడు 2 ఏళ్ల కాలం నుంచి అనిల్ కుమార్ రెడ్డి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి ఆయన ఏం చెప్తుండో ఏందో, మరి దానికి ఏమైనా శ్రద్ధ చూపిస్తున్నారు ఏందనేది కూడా చూడాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కేవలం మీ కుటుంబానికి కాదు, అది కూడా చూడాలి. ఇద్దరు తెలంగాణ ఉద్యమంలో లేదు, వాళ్ళ ప్రాతినిధ్యం లేదు. తెలంగాణ ఉద్యమంలో వారు లేరు. మాజీ ఎమ్మెల్యే లేరు, ప్రజెంట్ ఎమ్మెల్యే లేరు. వాళ్ళు తెలంగాణ ఉద్యమకారుల కోసం పక్కన వాళ్ళు ఇంకోరని చెప్తే వినాల్సింది తప్పితే వాళ్ళకి పూర్తిగా తెలియదు. వాళ్ళు వ్యాపారం నుండి రాజకీయాలకు వచ్చింది. ఎలక్షన్స్ వస్తున్నాయంటే కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా, అదొక వాళ్ళ పవర్, వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పవర్. వాళ్ళు తలుచుకుంటే మా అంటే ఎంత మంచిగా పెట్టినా కూడా ఒక 5-10 లక్షల మంచి అంటే రూపం చూపించడం కోసం, ఆ త్యాగాన్ని చూపించడం కోసం ఒక 5-10 లక్షలలో చాలా అద్భుతంగా మనం అక్కడ చూసుకోవచ్చు వాళ్ళ త్యాగాలు ఏందని. అసలు వీళ్ళకి ఎందుకు నిజంగా కనబడట్లేదు, నిజంగా బాధపడాల్సిన విషయం ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా. ఎందుకంటే ఇప్పుడు మొన్న మేము ఎమ్మెల్యే గారితో, భువనగిరి స్థానిక ఇప్పుడు ఎమ్మెల్యే ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారితో మాట్లాడినప్పుడు మా పూర్తి సహకారం ఉంటుంది, ప్రభుత్వం తరఫున మేము సహకరిస్తాం, భువనగిరిలో విగ్రహం పెట్టుకోవడానికి మేము అనుమతిస్తాం అని చెప్పి కొబ్బరికాయ కూడా కొట్టడం జరిగింది. అవునన్నా కదన్నా, భువనగిరిలో విగ్రహం నిర్మాణం చేస్తాం, లలితక్క విగ్రహం పెడతాం ఖచ్చితంగా. ఒక స్మారక భవనం కూడా కడతామని చెప్పేసి ప్రభుత్వాన్ని పర్మిషన్ కోసం అడిగినాం.
విగ్రహం పెట్టిన తర్వాత మా స్మారక భవనం కోసం చెప్తా అని చెప్పిండు వాళ్ళు. ఆ స్మారక భవనంలో మొదటి దశ ఉద్యమకారులు, మలి దశ ఉద్యమకారులు, తుది దశ ఉద్యమకారులు, తెలంగాణ మహనీయులు, ఆ మహనీయులందరినీ కూడా ఒక లైబ్రరీలాగా ఏర్పాటు చేసి వాళ్ళ చిత్రపటాలు కూడా దాంట్లో పెట్టి రేపటి తరానికి మనం తెలియాలనే ఒక తాపత్రయంతో ఆ భవనం కట్టమని అడిగినాం. ఆ భవనం కట్టడానికి అనుమతి ఇవ్వండి అని అడిగినాం. ఒక స్థలం కేటాయిస్తాం అని అన్నారు కానీ ఇంకేం కాలేదు. ఫస్ట్ విగ్రహం తర్వాత అనుకున్నాం, అవునన్నా కాదన్నా భువనగిరిలో పెడతాం, స్థానికంగా ప్రజల మద్దతు తీసుకొని పెడతాం. అవకాశం ఉంటే ఇంటికి ఒక ఇటుక తీసుకొచ్చి తెలంగాణ అమరవీరుల స్మారక భవనం కూడా భువనగిరిలో కడతాం. ప్రజల నుంచి తీసుకొచ్చి ప్రజలు తలకు ఇటుక తీసుకొచ్చి పెట్టినా ఒక భవనం కంప్లీట్ అవుతుంది. కానీ హైదరాబాద్ నడిబొడ్డున కట్టడం, నడిబొడ్డున లలితక్క విగ్రహం పెట్టడం చాలా ముఖ్యం. ఈ ప్రభుత్వము తెలంగాణ అమరవీరుల్ని ఓన్ చేసుకున్నప్పుడు వాళ్ళు నూతనంగా నిర్మించేటువంటి భవనాలకు కానీ, ఇప్పుడున్నటువంటి జిల్లాల పేర్లు కానీ, ఏదైనా ఒక ప్రాజెక్టులకు కానీ అమరవీరుల పేర్లు పెడితే అమరవీరుల కుటుంబాలు సంతోషిస్తాయి. అంతే. వాళ్ళు ఇచ్చిన డబ్బులు, వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఏం అవసరం లేదు. వాళ్ళని గౌరవించడమే పెద్ద సంతోషం. అంతే కదా, ఎవరైనా కోరుకునేది అదే కదా. లలితక్క కృష్ణన్న కుటుంబీకులు మాత్రమే కాదు కదా. కృష్ణన్న లలితక్క ఇద్దరు వాళ్ళ ఆశయాలను ముందు తీసుకెళ్ళాలంటే ఓన్లీ కుటుంబ సభ్యులు, వాళ్ళ వారసులు, కొట్లో పుట్టిన వాళ్ళే కాదు కదా. ఇప్పుడు నేను కృష్ణన్న కొడుకును మేమే కాదు కదా ముఖ్యం, ప్రజలనే మనుషులు కాదు, ప్రజల నుంచి పుట్టిన పీపుల్ లీడర్. వాళ్ళ ఆశయాలు ముందు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు భాగస్వాములు కావచ్చు. అట్లాగే తెలంగాణ అమరవీరులు ఎంతో మంది అమరవీరులు ఉన్నారు. వాళ్ళ వారసులు రాకపోయినా వీళ్ళు ప్రజలు కూడా ఓన్ చేసుకుని వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ఆశయాలను సాధిద్దామని ముందుకెళ్తున్న ఉన్నారు. వాళ్ళందరూ కూడా సంతోషపడతారు వాళ్ళని గౌరవిస్తే. కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం గౌరవిస్తుందని నేను నమ్ముతున్నా. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా గౌరవిస్తుందని అనుకుంటున్నా. ఇచ్చిన మాట తప్పదు అనుకుంటున్నా. ఇంకా సమయం ఉంది కాబట్టి చూద్దాం. తప్పినప్పుడు మన ఇద్దరం కలిసి వెళ్ళి మళ్ళీ అడుగుదాం ఒకసారి. ప్రజలందరి సమక్షంలో తీసుకెళ్లి మన రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మనం వెళ్దాం. మనకు ఆ హక్కు ఉంది. మన ముఖ్యమంత్రి కూడా మనం వెళ్ళొచ్చు కదా. ఖచ్చితంగా మనం అడగాల్సింది. కొంతమ్మ కోరికల్లాగా అయితే లేవు కదా మనం అడిగినవి. ఓన్లీ కుటుంబ సమస్య కాదు కదా, మన కుటుంబ సమస్య లేదు, మా ఇంటి సమస్య అనుకోవడానికి కాదు. చిన్న పిల్లగాన్ని అడిగినప్పుడు చెప్తారు వీళ్ళంతా అంటే అమరు తెలంగాణ కోసం అమరులైన వాళ్ళు ఎవరు అని చెప్పేసి. కేవలం మీ స్వార్థం కోసం మీరు ఒకరు కూడా అడగలేదు మా కుటుంబం సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి. తెలంగాణ అమరవీరుల స్మారక భవనం అంటే తెలంగాణ కోసం ప్రాణాలు వదిలినటువంటి బిడ్డలు ఎంతో మంది మరిదశ కావచ్చు, తొలిదశ కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఒక భవనం కావాలని చెప్పండి. అది న్యాయమైనది, అవసరమైనది. ఒక బోర్డులే కాదు నేను అడిగేది. ప్రతి జిల్లాలో ఇప్పుడు ఉన్నటువంటి 8 జిల్లాలోనే అన్ని జిల్లాల్లో తెలంగాణ భవనం అనేది ఉండాలి. అమరవీరు తెలంగాణ స్మారక భవనం అనేది ఉండాలి. ఇంత ఖర్చు పెడుతున్నారు కదా మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంతో ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ పేరు మీద ఒక స్మారక భవనం కట్టడం వల్ల రేపటి తరానికి ఒక స్ఫూర్తిగా ఉంటుంది కదా. వాళ్ళకి ఎందుకు ఫామ్ హౌస్ కావాలి, వీళ్ళ గుడ్ల ఫామ్ హౌస్ కావాలి, వీళ్ళ త్యాగాలు ఏమవసరం, వాళ్ళు వెళ్ళడానికి వాళ్ళకి అయ్యే అవసరం తప్ప. సరే నా ఓకే. ఒక దగ్గర మనం నిర్మాణం చేస్తే, ఒక మోడల్ హౌస్ నిర్మాణం చేసి ఒక దగ్గర మనం ఒక తెలంగాణ అమరవీరుల స్మారక భవనాన్ని ప్రజల సహకారంతో నిర్మాణం చేసుకుంటే కేవలం అనుమతిస్తే చాలు. ప్రజలే తలా బయటికి తీసుకొచ్చి కట్టుకునే ప్రయత్నం చేస్తారు. అక్కడ దగ్గర మనం నిర్మాణం చేయగలిగితే అన్ని జిల్లాల్లో వాళ్ళే కట్టుకుంటారు. ప్రేమ అభిమానాలు అనేది ఉన్నాయి, ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. సరే ఓకే అన్న. మొత్తానికి అయితే ఒక గొప్ప తెలంగాణ ఉద్యమకారిణి, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం ప్రాణాలు వదిలినటువంటి గొప్ప మహిళ. నిజంగా బెల్లి లలితక్క ఆమెను ఒకసారి తలుచుకుంటేనే నిజంగా దుఃఖం వచ్చేటువంటి పరిస్థితి అసలు వర్ణించలేము, ఆమె త్యాగాన్ని వర్ణించలేము. అటువంటి గొప్ప మహిళ బెల్లి లలితక్క జీవిత చరిత్ర గురించి మనం పూర్తిగా మాట్లాడుకున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫైనల్ గా మీ ప్రాంత వాసులకి అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే, బెల్లి లలితక్క ఒక కుటుంబానికి సంబంధించినటువంటి బిడ్డగా, బెల్లి కృష్ణన్న, బెల్లి లలితక్క అన్న కుమారునిగా మీ ప్రాంత వాసులకు ఏం చెప్పదలుచుకుంటున్నారో ఒకరు. ముఖ్యంగా నా ప్రాంతం అంటే కేవలం ఒక భువనగిరే కాదు, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మన ప్రాంతాలే, మన పల్లెలే, మన జిల్లాలు, మన మండలాలు. తెలంగాణ ప్రజలందరికీ నేను కోరుకునేది ఏంటంటే, మాకంటే ముందు తరం వాళ్ళు ఎంతో కొంత ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు. ఎన్ని ఉద్యమాలు జరిగినా, ఎన్ని అణచివేతలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా తట్టుకుని నిలబడగలిగింది. నా తరం వాళ్ళకు, మా తర్వాత తరం రేపటి తరం వాళ్ళకు నేను కోరుకునేది ఏంటంటే, ప్రతి పల్లెలో ఈరోజు మనకు చైతన్యం రావాల్సిన అవసరం అయితే ఉన్నది. మద్యానికి బానిస అవుతున్నారు, డ్రగ్స్ వైపు వాళ్ళు డ్రగ్స్ కు బానిస కావడం జరుగుతున్నది.
ఆ డ్రగ్స్ కానీ మద్యానికి కానీ అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. బహిరంగంగా ఈ మన ధూమపానం చేయడం, స్మోకింగ్ చేయడం చేస్తున్నారు. విచ్చలవిడితనంగా ఈ బైక్స్ పైన పోయి యాక్సిడెంట్ చేసుకోవడం, విచ్చలవిడితనంగా మద్యానం బానిసలై జీవితాలను నాశనం చేసుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి వాటిని మనం అరికట్టాలని చెప్పేసి ప్రజలందరూ కూడా సహకరించాలని, రేపటి తరానికి ఈ ప్రభుత్వం కూడా కొన్ని కౌన్సిలింగ్ సెంటర్లను నిర్వహించి ఈ ప్రభుత్వం కూడా వాళ్ళందరినీ అక్కడ నుండి విముక్తి చేసే దిశగా ముందుకెళ్లాలని కోరుతున్నాం. ప్రజలందరూ బాగుంటేనే ఈ సమాజం బాగుంటుంది. ఈ సమాజంలో మనందరం కూడా ఒక భాగం. రేపటి తరం బాగుంటేనే రేపటి తరం భవిష్యత్తులో ఈ సమాజంలో ఎంతో మంది మళ్ళీ మరొక తరానికి స్ఫూర్తిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి యువతంతా కూడా చాలా మంది చాలా రంగాలలో అభివృద్ధికి వెళ్తున్నారు. కానీ కొన్ని పట్టణాలలో కానీ కొన్ని పల్లెల్లో కానీ వార్తలు వింటుంటే బాధ అనిపిస్తుంది. డ్రగ్స్ కు బానిసలై మద్యానికి బానిసలై పోతుంది. కాబట్టి వీటన్నిటికీ దూరంగా ఉండి ఒక మంచి నవనిర్మాణ సమాజం లాగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. అందరూ సహకరించాలి, ప్రజలు సహకరించాలి, నేటి యువత కూడా సహకరించాలి. ఈ మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆనందంగా కుటుంబంతో గడుపుతూ మనం అన్ని రంగాల్లో ముందుండే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకేనా, థ్యాంక్ యూ.